దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి కుటుంబాల్లో చాలామంది అన్నదమ్ములు ఉంటారు. ఒకళ్ళు ఉండటం తక్కువ, ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 8 మంది ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఈ విధమైనటువంటి అన్నదమ్ముల్లో సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి స్మరణ చేసుకుంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేటువంటి వారు చాలామంది ఉంటారు. కానీ కొన్ని కుటుంబాల్లో అన్నదమ్ముల్లో కొంతమంది నమ్ముకుంటారు, పెద్దవారైనటువంటి వారు ప్రభువుని నమ్ముకుంటారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. చిన్నవారైన వారేమో లోకంలో ఉంటారు. కొన్ని కుటుంబాల్లో చిన్నవారు దేవుణ్ణి నమ్ముకుంటారు, పెద్దవారు లోకంలో ఉంటారు. ఎలా అంట, మొదట్లో పెద్దవారు దేవుణ్ణి నమ్ముకున్న వారు చిన్నవారు లోకంలో ఉంటారు. కొంతమంది చిన్నవారు దేవుణ్ణి నమ్ముకొని మంచి మార్గంలో ఉంటే పెద్దవారు లోకంలో ఉంటారు. ఇలాంటి పరిస్థితులు ఆనాటి నుంచి నాటి వాటికి సృష్టి ఆరంభంలో నుంచి మానవుని దేవుడు సృజించిన కాడి నుంచి కూడా అదే తంతు, అదే పద్ధతి కంటిన్యూషన్ అవుతుంది. ప్రారంభంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. వాళ్ళ పేర్లు తెలిసినా చెప్పాలా? వింటున్నారా వాక్యం ప్రతివారు? ఎవరంట వాళ్ళు? ఒకటి పేరేం పేరు? కయ్యోను, పెద్దవాడు. యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్తున్నాడు. అక్కడ స్త్రీ చెప్తుంది. హేబేలు రెండోవాడు. హేబేలోమో దేవునికి ఇష్టమైన వాడుగా మంచి క్రియలు కలిగిన వాడుగా ఉన్నాడు. కయ్యోనేమో సత్క్రియలు అంటే మంచి క్రియలు లేనివాడుగా దేవునికి వ్యతిరేకకరమైన వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఒక తల్లికి పుట్టినటువంటి కుమారులు. అలాగ చూస్తున్నప్పుడు తండ్రికి అనేకమైనటువంటి 4 లేక 3 భార్యలు ఉన్నప్పుడు వాళ్ళకి కలిగిన సంతానం ఇప్పుడు జడ్జిమెంట్ లేదులేని గత కాలంలో ఉండేవారు. ఏం చేసేవారంట, అక్కన చేసుకుంటే పిల్లలు పుట్టలేదని చెల్లెలు కూడా ఇచ్చి చేసేవాళ్ళు. ఇలాగ చేసిన తర్వాత ఎప్పుడుకో ఆమెకు అందేది, ఆమెకు పిల్లలు ఉండేరు, వీళ్ళకి పిల్లలు ఉండేటువంటి వారు. తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు. ఇలాంటి సందర్భాలు గత కాలంలో పూర్వకాలంలో జరిగినాయి. బైబిల్ గ్రంథంలో కూడా మనకు ఆ సందేశాలు ఇవన్నీ. అయితే ఎందుకు ఈ విషయాన్ని చెప్పుకుంటున్నామంటే, దేవుని ఎరగనటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దేవుని కనుదృష్టిలో లేనటువంటి సహోదరులు, వాళ్ళ యొక్క ప్రవర్తనలు ఎలాగుంటాయి, వారి యొక్క విధానాలు ఎలాగుంటాయి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి వారు. ఆదికాండం 37 అధ్యాయము అందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కూడా ఒకసారి దీని ద్వారా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమి నేర్పను ఉద్దేశించున్నారో మనం ధ్యానం చేసుకుందాం. 1వ వచనము 2వ వచనము. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరుడు కూడా మందను మేపుచుండెను. అతను చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి యొద్దకు, తండ్రి యొద్దకు తెచ్చేవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగినటువంటి తండ్రి, నీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథముల నుంచి మీ మాటలు మేము వింటూ ఉన్నాం నాయన, చదివి ఉన్నాం. ఈ సందర్భాన్ని ఏ విధంగా ప్రారంభించాలో ముగించాలో మాకు తెలియదు. ప్రారంభము మీరే, ముగించేటువంటి వారు మీరే. మా హృదయాలు, మా తలంపులు, మా ఆలోచనలు ఒక రీతిగా లేవు కనుక ఎవరికి ఏ మాటలు అవసరమో, ఏ విధంగా మాట్లాడితే వాళ్ళకి అర్థమవుతుందో ఆ విధంగా మీరే మాట్లాడి మహిమ పొందుకొనమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒక్క విషయం గమనించండి. ఎవరన్నా మొబైల్స్ ఉన్నవారు ఉంటారు కదా, అవి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టండి. అవి ఫోన్లు వచ్చినప్పుడు లేచి వెళ్ళినా ఏదన్నా వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది కనుక దయచేసి సైలెంట్లో పెట్టి పక్కన పెట్టండి. దేవునికి స్తోత్రం. కూర్చోలేనటువంటి వారు ఎవరంటే కుర్చీ వేసుకొని కూర్చోండి, ఇబ్బంది ఏమి లేదు. అయితే వాక్యంలోనికి మనం వెళ్తున్నాం.
యాకోబుకు సంబంధించినటువంటి కుమారులు ఎంతమంది అంటే 12 మంది. ఎంతమంది అంట? జాగ్రత్తగా వినండి. ఇది 12 మంది కుమారులు యాకోబుకి, ఒక కుమార్తె దీనా ఆమె పేరు. కనుక నీ 12 మంది కుమారులు ఒక భార్యకే కలిగారా? కలిగారు, ఒక భార్యకే. చెప్పాలి ఎంతమంది అయ్యారు? లేదా ఇప్పుడు చాలాసార్లు అన్నారు. మాకు సోదరుడు ఉన్నాడు, నేను మీకు 2 సంవత్సరాలు ఒకే సబ్జెక్ట్లో బోధించిన ఆయన ఒకవేళ ప్రసంగానికి వచ్చినప్పుడు మీరు ఇక చెప్పలేకపోతే ఈయనేం ప్రసంగికుడు రా అంటారు, ఈయనేం వాక్యాన్ని సంఘాన్ని నడిపిస్తున్నాడు రా అంటారు. వినే ప్రతిదీ బుర్రలో కాస్త గుస్తూ మనం పెట్టుకోవాలి, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. ఈ 12 మంది కుమారులు ఒక భార్యకే పుట్టారంటే పుట్ల. ఇద్దరేమో అక్కా చెల్లెలు, లేయా రాహేలు. రాహేలు యొక్క దాసి, లేయా యొక్క దాసి. వీరు కలిగినటువంటి సంతానం మొత్తం 4 భార్యలకు కలిగినటువంటి సంతానమే 13 మంది సంతానం. ఒక దీనా అనబడినటువంటి ఆమెతోటి పురుషులు 12 మంది. ఈ 13 మంది సంతానములో ఈ 12 మంది అనగా 11 మందిని మనం ఆలోచన చేస్తున్న 10 మంది అన్నలు ఉన్నారు. ఎవరంట? అన్నలు అనబడినటువంటి వారు 10 మంది ఉన్నారు. ఈ అన్నల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బైబిల్ గ్రంథంలో మనకు రాస్తూ అన్నలు వారు చేసినటువంటి కుట్ర. యోసేపు అనేటువంటి వ్యక్తి 11వ వాడు. ఈ 11వ వాడైనటువంటి యోసేపు దేవుని కలిగినటువంటి వాడు, దేవుని ఎరిగినటువంటి వాడు. మంచి ప్రార్థనా విధానము, మంచి వినయ విధేయతలు, గౌరవము, తండ్రికి అనుకూలంగా ఉండటము, మంచి సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. అది వృద్ధాప్యం మందు పుట్టినవాడు కనుక యాకోబుకి చాలా ప్రేమ కలిగినటువంటి ముద్దుల కుమారుడుగా యోసేపు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే తక్కినటువంటి 10 మంది ఉన్నారు. యోసేపుకు ముందున్నటువంటి 10 మంది అన్నలు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అరణ్యంలోనికి వెళ్ళిపోయి గొర్రెలు మేపుతున్నటువంటి సందర్భం మనం చదువుకున్నాం, తెలిసింది. అయితే వీళ్ళు ఏం కుట్రలు చేశారు? మొదటగా అన్నల దగ్గర నుంచి ముందు పుట్టింది వారే కనుకనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చి యోసేపు ద్వారాగా మనం ఏమి నేర్చుకోవాలి? ఈ అన్నల ద్వారాగా అన్నలు అనబడినటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నామని చెప్పుకుంటూ పెద్దవారైనటువంటి వారు ఎలాగ ఉండకూడదు, ఎలాగ ఉండాలనేటువంటి విషయాలని మనం స్పష్టతగా నేర్చుకున్నాం. అయితే తండ్రి అతను తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగపట్టిరి. ఎంతమంది అంటే వీళ్ళు 10 మంది అన్నలు. ఈ 10 మంది అన్నలు ఏం చేశారంటే, యోసేపు చిన్నవాడు, యాకోబుకి వృద్ధాప్యం మందు పుట్టినటువంటి కుమారుడు. తనకి విచిత్రమైన నిలువుటంగి ఒకటి చేయించి కుట్టించాడు, అది ధరింపజేశాడు. తన్ని ప్రేమిస్తూ ఉన్నాడు కనుక తక్కినటువంటి 10 మందికి ఏమి కలిగిందని ఆలోచన చేస్తే అసూయ ఏమొచ్చిందంట? అసూయ వచ్చింది. అందుకనే 37వ అధ్యాయం 4వ వచనాన్ని మీరు చదవండి. అతని సహోదరులు తమ తండ్రి అతన్ని అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేకపోయిరి. ఎవరి మీద పగబెట్టారు? మీకు అర్థమవుతుందా? అర్థమైన వాటికే చెప్తా, అర్థం కాబట్టి ఆపేస్తాను. ఎవరి మీద పగబట్టి ఉంటారు వీళ్ళు? చదువుకున్న విషయంలో అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారం అడగకపోయిరి. అంటే తండ్రి ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడంటే యోసేపుని. ఎవరినంట? యోసేపును ప్రేమిస్తున్నాడు. తన కోసం నిలువుటంగిని విచిత్రమైనటువంటి వస్త్రాన్ని కుట్టించాడు కనుకనే ఈ 10 మందికి ఏమి కలుగుతుందని ఆలోచన చేస్తే తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టారు. ఎవరు పట్టింది? అన్నలు. అంటే ఇంట్లో ఉన్నటువంటి వారు తండ్రి ఒకరిని ఎక్కువగా ప్రేమిస్తే ఆ వ్యక్తి మీద తక్కిన వారంతా కూడా కుట్ర చేస్తారు. ఏమి చేస్తారంట? కుట్ర చేస్తారు. ఒక స్కూల్లో ఉన్న విద్యార్థి 10 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఒకరినే టార్గెట్ చేసుకొని వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తూ అతన్ని దగ్గర కూర్చోబెట్టుకొని అతనికి చాలా విషయాలు మాట్లాడుతున్నప్పుడు తక్కిన 10 మంది పిల్లలకి ఎలాగుంటుందంట? వాడి మీద కుట్ర చేస్తారు. ఈయన్నే కూర్చోబెట్టుకుంటున్నాడు,
ఏ పనులు ఈడికే చెప్తున్నాడు, ఏ విషయాన్ని పుస్తకంలో అండర్లైన్ చేసి ఇస్తున్నాడు. ముందు వాడు చదువుకొని మంచి మార్కులు వస్తున్నాయి, మనకేమీ లేదు. వాడి దగ్గరగా ఉంటున్నాడని చెప్పి వీళ్ళు దగ్గర అవటానికి చేయరు, కానీ ఆ దగ్గరైన వ్యక్తి మీద పగ పెట్టుకుంటారు. ఏం చేస్తారు ఇక్కడ ఆలోచించండి, లాజిక్ విషయం ఏందో. ఆ వ్యక్తి వాళ్ళ దగ్గర అవటానికి ప్రయత్నం చేయరు 10 మంది. వాడు ఎలాగుంటే దగ్గర అయ్యాడు మాస్టర్కి, ఎంత వినయ విధేతలు కలిగి ఉంటే దగ్గర అయ్యాడు. మాస్టర్ చెప్పిన ప్రతి మాట వింటున్నాడు కనుకనే ఆయన దగ్గర అయ్యాడు, ఆయన ప్రేమిస్తున్నాడు. మనం కూడా మాస్టర్ చెప్పిన ప్రతి మాట విని ఆయన అడిగిన ప్రతిదానికి జవాబులు చెబుతూ ఆయన చెప్పిన పని చేస్తుంటే మనల్ని కూడా అంత దగ్గరగా చేర్చుకుంటా అని మారాల్సింది పోయి వాడిని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎవరిని ఎక్కువ అంట? ఆవిడ్ని ఎక్కువగా ప్రేమిస్తున్నానని చెప్పి తక్కినటువంటి విద్యార్థులంతా కూడా దగ్గరగా ఉన్న వ్యక్తి మీద పగ పెట్టుకుంటారు. అలాగనే బైబిల్ గ్రంథంలో కూడా యోసేపును యాకోబు బాగా ప్రేమిస్తున్నాడని చెప్పి ఈ అన్నలు ఏం చేశారంటే అతని మీద పగపెట్టి అతని క్షేమ సమాచారమైన అడగలేదు అనేటువంటిది 4వ వచనంలో 37వ అధ్యాయం ఆదికాండంలో మనకు కనబడుతుంది. మరొక విషయాన్ని 8వ వచనంలో మనం చూడగలిగితే మొదటి కళను బట్టి సహోదరులు మాటలు ఏమీ ఆ కళ, సహోదరుల మాటలను మొదటి కళ అయితే వివరించి చెప్పాడు. ఒక కళ వచ్చింది ఆయనకి. యోసేపు కళ వచ్చినప్పుడు ఆ కళ వివరించాడు. ఆ కళ వివరించినప్పుడు అన్నలకి ఏమి కలిగిందంటే మళ్ళీ పగే వచ్చింది. ఏమొచ్చిందంట? మళ్ళీ పగే వచ్చింది. 8వ వచనంలో అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మల్ని నేలెదువా, మా మీద నీవు అధికారవగుదువా అని అతనితో చెప్పి అతని కళలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టారు. అర్థమైంది? కళ రావటం అతను తప్ప? చెప్పండి. ఇంకో కళ వచ్చింది. సంఘములో అందరూ కలిసి మిమ్మల్ని ఎవరినొకరు గౌరవిస్తున్నట్టుగా, మీ మాటే వింటున్నట్టుగా మీకు కళ వచ్చింది. మీరు వచ్చి నిలబడమ్మా నాకు ఇలాంటి కళ వచ్చింది అని చెప్పాం. మేమందరం నీకు లోబడాలా, నీ మాట వినాలా అని చెప్పి ఆ చెప్పిన మీద కోపం తెచ్చుకుంటే పగ తెచ్చుకుంటే ప్రయోజనం ఏమని చెప్పండి? అది దేవుని చిత్తం, దేవుడిచ్చిన కళ అది. అలాగని యోసేపుకి ఒక కళ వచ్చింది. మొదటి కళ ఏమిటంటే చేలో అన్నలు కానీ తాను కానీ చుట్టూ పనలు కడుతున్నారు. మన వరి కోసినప్పుడు కడతారు కదా, అలాగ పనులు కడుతున్న సమయంలోనంట యోసేపు దగ్గర ఉన్నటువంటి ఆ పన దగ్గరికి ఉన్నటువంటి ఆ మోపు దగ్గరికి వారి చేతుల్లో ఉన్నవన్నీ కూడా సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నటువంటి సందర్భము అక్కడ ఆయన కలగా వచ్చింది. ఆ కళని అన్నలకు చెప్పాడు. అదే తప్పు. కళ చెప్పడం తప్ప గొప్ప చెప్పాలి. మీరు వచ్చిన కళ చెప్పడం తప్ప గొప్ప? మంచిదే కదా. కళ చెప్పాడు. కళ చెప్పగాను వాళ్ళు ఏమన్నారంటే అందుకు అతని సహోదరులు నీవు నిత్యముగా మమ్మల్ని నేలెదువా, మా మీద నువ్వు అధికారమై ఉందువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబెట్టారు. ఇది రెండోసారి. ఎన్నిసార్లు పగబెట్టారు? మొదటిగో తండ్రి బాగా ప్రేమిస్తున్నాడని పగ. రెండోసారి చెప్పండి కళ వచ్చింది. రెండోసారి కళ వచ్చింది. ఆ కళలో ఉన్నటువంటి దాన్ని బట్టి నువ్వు మమ్మల్ని ఏళ్తావా, మేమంతా నీకు నమస్కారం చేయాలా, నువ్వంత గొప్పడవైపోతావని చెప్పి రెండోసారి కూడా పగ పెట్టారు. మూడోసారి కూడా పెట్టారు పగ. ఏమిటా అంటే ఆలోచించి 9వ వచనంలో అతను ఇంకొక కళగాని చదవండి తన సహోదరులకు తెలియజేసి ఇదిగో మరి ఒక కళగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగ పండని చెప్పాను. ఏం చెప్పాడంట? మరొక రెండో కళ కూడా వచ్చింది. ఒక కళతోటే అల్లాడుతున్నాడు. మొదటగానో ప్రేమించాడు తండ్రి అని చెప్పి పగబెట్టారు. రెండోదేమో చేలో పనులన్నీ కూడా నమస్కారం చేస్తున్నాయి అని చెప్పి అక్కడ పగబెట్టారు. ఇది అట్లాగుందిరా బాబు అనుకుంటే కళ వచ్చినాడు దాచుకోవాలి లేదా? ఆయన దాచుకోలేదు. మళ్ళీ నాన్నగారు అమ్మగారు అన్నలు ఉన్నప్పుడు దగ్గరకు వచ్చేసి ఏమంటున్నారంటే నాన్నగారు సహోదరులారా నాకు రాత్రి మరొక కళ వచ్చింది, ఆ కళని వివరిస్తానని చెప్పేసి చెప్పాడు. ఏమిటండి ఆ కళను ఆలోచించేది? ఇదిగో మరొక కళగంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రం నాకు సాష్టాంగ పండని చెప్పాను. వామ్మో, ఏమైనా ఉందా అసలు ఆడ? ఒకసారి చెప్పండి. సూర్య చంద్రులు అంట, సూర్యుడు చంద్రుడు 11 నక్షత్రాలు అంటే 12 మంది కదా. ఏనా ఒకటి కనుక నేను తీసేస్తే తక్కిన నక్షత్రాలు ఎన్ని ఉంటాయి? 12 నక్షత్రాలు. అంటే తన తమ్ముడు అన్నలు మొత్తం 11 నక్షత్రాలు. అవి నక్షత్రాలు సూర్య చంద్రులు కూడా ఏం చేస్తారంటే నాకు సాష్టాంగపడి
పడినని చెప్పాడు. నమస్కారం చేస్తున్నాడు, సాష్టాంగ పడ్డట్టుగా చెప్పగానే వీళ్ళకి ఎలాంటి పరిస్థితి ఉంటుందని ఆలోచన చేస్తే, అతడు తన తండ్రితోనూ తన సహోదరులోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన కల ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగ పడదుమని అతన్ని గద్దించెను. తండ్రి మనసు ఎప్పుడు అలాగుండాలి. ఎలా ఉండాలంట? ఎందుకు గద్దించాడు? వాళ్ళు 2 సార్లు పగబెట్టారు. వాళ్ళ స్వభావం మంచిది కాదని తెలుసు, వాళ్ళ మంచి మనసు కలిగిన వారు కాదని తెలుసు కనుకనే ఈ విషయాన్ని కూడా చెప్పగానే అందులో ఆడ రెచ్చిపోయి వాడిని ఏదన్నా చేస్తారని చెప్పేసి ఏమన్నాడంటే గద్దించినట్టుగా బైబిల్లో ఉంది. నిజంగానే గద్దించాడా లేక ఊరకు ఉత్తిత్తికి గద్దించాడు? ఆలోచన చేస్తే ఉత్తిత్తిగా గద్దించాడు. నిజంగా కొడతాము, ఉత్తిత్తికి కొడతాం తెలుసునా? ఎట్ట కొడతారు చెప్పండి? టయానికి ముగిస్తారు సబ్జెక్ట్ ఉన్నా కూడా. ఎట్ట కొడతారు చెప్పండి పిల్లల్ని కొట్టేవాళ్ళు? చెప్పవా ఆయన ఎలా వచ్చమయ్యా? ఎట్ట కొడతారు? పళ్ళు అంటది, కొడితే ఈ పగిలిపోద్ది చెంప. చెయ్యగుడి పెట్టి ఎట్ట కొడతారు. దేని మీద? మన చెయ్యి ఈపు మీద పెట్టి ఇంకో చేతితో కొడతారు. ఎందుకని? అవతలోడు ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు వాడు ఏడుపు ఆగాలంటే ఏం చేయాలి? యువతలోని కొట్టకూడదు, కానీ తృప్తిగా ఉండాలి. అప్పుడు మన చేయి అడ్డం పెట్టి ఏం చేస్తామంట? కొడతాం. పిల్లలు కూడా ఏదైనా తలుపు గోడ ఏదైనా బల్ల తగిలినప్పుడు ఏడుస్తారు. ఏడవగానే ఏం చేస్తారు తెలుసు? తల్లిదండ్రులు వెళ్ళిపోయి ఎమ్మటే దాన్ని 2 పీగుతారు. పీగ్గానే వాడికి సంతోషం ఇస్తే అమ్మ కొట్టారులే అనుకుంటారు. కనుకని ఇక్కడ కూడా ఏం చేశాడంటే సాష్టాంగ పడుదుమా అని అతన్ని గద్దించాను అన్నాడు. 11వ వచనం అంటాడు, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఈ 2వ కళ కూడా జరిగిన తర్వాత ఈ సహోదరులు ఏం చేశారంటే అసూయపడ్డారు. 2 సార్లు పగబెట్టారంట, 3వసారి అసూయపడ్డారు. తండ్రి కూడా గద్దించాడు. అయితే తండ్రి ఏం చేశాడంటే, తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకును. దేవునికి స్తోత్రం. ఎక్కడ పెట్టుకున్నాడంట? జ్ఞాపకం ఉంచుకున్నాడంట, వదిలిపెట్టలేదు. అన్నల ముందు గద్దించాడు. మొదటగా చూస్తేనే పనులన్నీ నమస్కారం చేస్తున్నాయంటే వాళ్ళందరూ మేము సాష్టాంగ నమస్కారం చేయాలా, నువ్వు మమ్మల్ని వెళ్తావని గద్దించారు, పగబెట్టారు. 2వ కళ కూడా చెప్పాడు. చెప్పేటప్పటికి ఆ కళను బట్టి అసూయ వచ్చిందంట అన్నల్లో. ఎవరి మీద వచ్చింది? చిన్నవాడైనటువంటి యోసేపు మీద అసూయ వచ్చింది. తండ్రి గద్దించాడు. తర్వాత యోసేపు చెప్పిన మాటలను ఏం చేశాడంటే మనసులో అట్టి పెట్టుకున్నాడు. ఒక గ్రామంలో అంట ఒక ఆయనకి ఒక భార్యాభర్తలకు ఒక కుమారుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒక కుమారుడు. చాలా ఊళ్ళో గౌరవం కలిగినటువంటి వాడుగా పిల్లవాడు ఎదుగుతున్నాడు, మంచిగా చదువుకుంటున్నాడు. పెద్దవారిని చిన్నవారిని మర్యాదగా గౌరవంగా పలకరిస్తూ అతను మంచిగా ఉన్న గ్రామంలో అంతా అనుకుంటున్నారంట, అరే మేము పెంచుతున్నాము కానీ అరే మా పిల్లలు పెద్దోళ్ళంటే గౌరవము ఇవ్వటం లేదు, పిలిచినా రారు, వాళ్ళ నోటి గుండా అపశృతులు ఎక్కువ వస్తున్నాయి. మీ ఓడిని గబాని పిలిస్తామంటే ఉచ్చి కూర్చొని ఏంది మావయ్య ఏంది బాబాయ్ అని చెప్పి మర్యాదగా మాట్లాడతాడు రా. గబాలను ఏదైనా చిన్న పని చెప్పామంటే తీసుకొచ్చి ఇస్తాడు రా. వాడు చక్కగా చదువుకుంటున్నాడు. నిజమేరమ్మా, మన ఊళ్ళో నీవు పెంచినట్లుగా ఎవడు పెంచలేదు నీ కొడుకు, అంత మంచోడి గ్రామంలో ఎవడును లేడురా అని చెప్పి ఆ పెద్ద ఆయనకి తండ్రికి కొంతమంది చెబుతూ ఉన్నారు. చెబుతున్నప్పుడు ఆయన ఏమంటే వాడు మొహం వాడు అంతే ఉంటాడు, బయట ఇంట్లో వాడు పెట్టే టార్చర్ చేస్తున్నామంటాడంట. ఏమంటున్నాడు? వాడు బయట అంతే ఉంటాడు, వాడి ఇంట్లో మామూలుగా ఏడిపోయాడు. మీరు అలా అనుకుంటున్నారా? భలేవాళ్ళగా ఉన్నావే అని చెప్పేసి వాళ్ళ ముందని సరే దీనికోసం వారు రమ్మన్నారు నా దగ్గరకని వెళ్ళిపోతుండేవాడు. ఇలాగ ఒకసారి కాదు కొన్నిసార్లు జరిగింది. ఈ మాటలు 2 సార్లు ఈ కుమారుడి చెవును పడ్డాయి. అరే ఊళ్ళో అంతా నన్ను పొగుడుతున్నారు, గౌరవిస్తున్నారు, నా గురించి మంచిగా చెప్తుంటే మా నాన్నగారు సంతోషించాలి కదా, పొంగిపోవాలి కదా, కానీ ఏంటి ఎక్కడైనా సరే నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నాడు అని చెప్పి రాను రాను తండ్రి మీద కోపము పగ అసూయ కుమారులోనికి వచ్చిద్దా లేదా? చెప్పండి, వచ్చిద్దా లేదా? వచ్చింది. రోజు పాపం గురించే బోధిస్తే నా మీద మీకు కోపం వచ్చింది, వచ్చిద్దా లేదా? రోజు పాపాల గురించే మాట్లాడుతుంటే తప్పుల గురించే మాట్లాడుతుంటే మీకు కోపం వస్తుంది. ఇంకేం వచనాలేం లేవా ఇక ఇది తప్పితే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. ఇలాగా ఉండి ఆలోచన చేసి ఆ కుమారుడు కోపం వచ్చేసి అసూయ వచ్చి పగ వచ్చి ఏం చేశాడంటే తండ్రిని చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. నాకు మంచి పేరు అతను రాకుండా చేస్తున్నాడు నా తండ్రి అని చెప్పి ప్రేమ పోయింది, తండ్రి మీద పగ రేగింది. ఒక రోజునంట మచ్చులు ఉంటాయి,
బీసీ కాలం బాగా ఓల్డ్ టైం మచ్చులు ఉంటాయి. అంత పెద్ద బండరాయి పెట్టుకొని మచ్చు మీద కూర్చున్నాడంట. నైట్ వెళ్ళిపోయి తండ్రి ఆ గదిలోకి తల్లిదండ్రులు ఉన్నట్టు గదిలోనికి. సరే, భార్య రాత్రికి భోజనం అయిపోయింది. వచ్చి కూర్చొని భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు మంచం మీద కూర్చొని. అయ్యా, ఊళ్ళో అంతా పొగుడుతూ ఉన్నారు బాబుని. మీరు చూస్తేనేమో పిల్లవాడిని ఎప్పుడు కూడా వాడు అలా వాడు ఇలా అని చెప్పేసి మీరు చెబుతున్నారు. ఏంది వాడు మంచివాడే కదా, ఇంట్లో ఎప్పుడు దూల పనులు చేయలేదుగా, ఇంట్లో కూడా మాట వింటున్నాడు, చక్కగా చదువుకుంటున్నాడు అంటే ఆయన అంటున్నట్టు ఓసిని మొహం, వాడిని ఊరంతా పొగుడుతున్నారే, వాళ్ళ మాటల్లో ఎఫెక్ట్ ఎలాగ తగిలి వాడు పాడైపోతాడని, వాడికి ఏమన్నా తగిలిద్దామో లేనిపోయిందని చెప్పి వాళ్ళ మాటలు తప్పించుకోవడం కోసం నేను అలా దిష్టి పోయిద్ది అన్నట్టుగా అంటున్నా. దిష్టి పోస్ట్ అంటే సిద్ధాంతం అది మనకు లేదు, కానీ ఊరకు ఉపమాన భావం చెప్తున్నాను ఆ విషయాన్ని. అలాగని నేను ఆ విధంగా అంటున్నాను, కానీ వాడు నా గుండెల నిండా ప్రేమే, వాడు లేకుండా నేను ఉండలేనే. వాళ్ళు అలా చెప్తున్నప్పుడు పైకి మాట్లాడతాను, కానీ లోపల పులకరిస్తూ ఉంటుంది నా సంతోషం, ఆపుకోలేకపోతున్నాను నేను. వాడంత మంచి కుమారుడు దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి కన్నీళ్లు రాల్చుకుంటూ భార్యతోటి తండ్రి తన సంతోషాన్ని చెప్పుకుంటున్నాడంట. ఎమ్మటే బండ పక్కన ఎత్తిపడేసి ఎగిరి గుబుక్కుని దూకాడంట కొడుకు పైనుంచి. ఉలిక్కిపడి హోమో అనుకున్నాడంటే ఎమ్మటే వచ్చి తండ్రి కాళ్ళ మీద పడి, నానా నన్ను క్షమించు అన్నాడు. లేరు, ఏంటి అసలు ఇక్కడ ఎందుకున్నావా, రాయి ఏంటి, నువ్వేంటి, కథ ఏందంటే, నీ నీ నోట ఆ మాట 2 నిమిషాలు లేట్ అయితే నీ పుచ్చకాయ అలా బగిలిపోయేది తలకాయ అన్నాడంట. అలా బగిలిపోయేది నీ నోట ఈ మాట రావటం 2 నిమిషాలు లేట్ అయితే నీ తలకాయ ఏమయ్యేది, పుచ్చకాయలా బగిలిపోయేది. ఏంటంటే అందరూ నన్ను పొగుడుతున్నారు, అందరూ నన్ను ఘనంగా పేరు ప్రఖ్యాతులు కలిగి చేస్తున్నారు, నీవు మటుకు ఏం చేస్తావు తెలుసా, అక్కడ ఘనత రాకుండా చేస్తున్నావు. ఒకరోజు అనుకోవచ్చు, ఎన్నో రోజులు బట్టి చూస్తున్నాను, అందుకని నిన్ను అసలు తీసేద్దాం అనుకున్నాను. అయితే నీ గుండెల నిండా నా మీద ఎంత ప్రేమ ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదు, నన్ను క్షమించున్నానని తండ్రి కాళ్ళ మీద పడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా యాకోబు కూడా ఏం చేశాడంటే, తన యొక్క కుమారులు ఎదుట యోసేపును గద్దించాడు, బహిరంగంగా గద్దించాడు. మా నాన్న కూడా తిట్టాడులో వాడు నన్ను తృప్తి పడతారని. అయితే యోసేపు చెప్పిన కలను మట్టికి మనసులో పెట్టి, సూర్యచంద్రులు అంటే యాకోబు భార్యలు, యోసేపు యొక్క తల్లిదండ్రులు, అలాగనే తన సహోదరులు కూడా సాష్టాంగపడి నమస్కారం చేసేటువంటి గొప్ప కళని అక్కడ వచ్చింది. అయితే అన్నలు ఈ విషయంలో ఏం చేశారు, 11వ వచనంలో అసూయ పడినట్టుగా ఆలోచన చేశారు. ఈ అసూయ ఎక్కడి దాకా వెళ్ళిపోయి అన్నలు చేసే పనులు ఇవన్నీ కూడా ఎవరు చేసే పనులంట, దేవుని ఎరగనటువంటి వారుగా దుష్ట మృగాల్లాగా జీవిస్తున్నాడు అన్నలు. ప్రేమ లేనటువంటి వారు చేసిన అందరూ అలాగుండరు, ఇక్కడ మటుకు జరిగింది అది. కనుక వాళ్ళు చేసిన పని 11వ వచనం అసూయపడ్డారు. 18వ వచనంలో ఏం చేశారంటే చంపుటకు దురాలోచన చేశారంట వాళ్ళు. ఎవరిని యోసేపును చంపటానికి దురాలోచన చేశారంటాడు. చూడండి 18వ వచనము, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరంలో అతను చూచి అతను చంపడం దురాలోచన చేసిరి. వారు ఇదిగో ఈ కళ్ళ కనువాడు వచ్చుచున్నాడు, చాలు. ఏం చేస్తున్నాడు తండ్రి అన్నాడు, అన్నలు వెళ్ళిపోయి చాలా రోజులైంది, పశువులు తీసుకొని క్షేమంగా ఉన్నారో లేదో, ఎక్కడున్నారో కాస్త వాళ్ళకి ఆహారం ఇచ్చి వాళ్ళని పలకరించి ఆ చలన కబుర్ను నా తీసుకురాయి అని చెప్పి యోసేపుకి ఆహారాన్ని ఇచ్చి పంపించాడు అన్నల కోసం. ఒక సాటుకు పోయాడు, అక్కడ లేరు. ఒక అతను అడ్రస్ చెప్పాడు, పలానా చోట ఇటు వెళ్ళారనగానే అక్కడికి వెళుతూ ఉన్నాడు. వెళుతున్నప్పుడు చూశారు అన్నలు, మార్గంలో ఎదురుగా వస్తున్న వ్యక్తిని చూసి ఏమనుకుంటా అంటే, వారు ఇదిగో కళ్ళ కనువాడు వచ్చుచున్నాడు. ఎక్కడ వస్తున్నాడంట, దానికి ముందుగా వారు చేసిన ఆలోచన ఏమిటంటే, అతని దగ్గరకు రాకమునుపు వారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన. అదిగో యోసేపు వస్తున్నాడు, కళ్ళగానే వాడు వస్తున్నాడు. వీటికంట మనం సాష్టాంగపడి నమస్కారం చేయాలంట, వీడికంట మనం లోబడాలంట, వీడంట మనం పరిపాలన చేస్తాడంట అని చెప్పి ఏం చేశారంటే చంపుటకు దురాలోచన చేశారు. ఒక్కడిని చంపటానికి 10 మంది దురాలోచన చేసేసేసారు. అయితే 20వ వచనంలో రాస్తూ వచ్చాడు, వీడిని చంపి ఈ కొండ ఒక గుంటలో పారవేసి దుష్టమృగం వీడిని తినివేసినని చెప్పుదము. అప్పుడు విని కలలే మగును చూతుమురాన్ని ఒకరితో ఒకడు మాట్లాడుకొనిరి అంటున్నారు. వాడు రాగానే వాడిని ఏం చేయాలంట,
చంపి గుంటలో పడవేసేస్తాం. అప్పుడు వాడి కలలేమైతాయో ఆ కలలు ఎలాగా నెరవేరుతాయో మనం చూద్దామని చెప్పేసేసి ఆ విధమైనటువంటి మాటలు అన్నలు మాట్లాడారు. ఎంత ప్రేమ కలిగిన తమ్ముడు, ఎంత కషాయ హృదయం కలిగినటువంటి అన్నలో చూసారా మీరు? కనుకనే రోజుల్లో మనం ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు అనబడినటువంటి వారు నాకు పుట్టారులే కొడుకులు. ఎవరాళ్ళు? పుట్టారులే కొడుకులు. తల్లిదండ్రులు వృద్ధులైతే చిన్నోడు ఒక నెల, పెద్దోడు ఒక నెల, లేదా చిన్నోడు ఒక 6 నెలలు, పెద్దోడు ఒక 6 నెలలు ఇంట్లో పెట్టి చూసుకోవాల్సింది మనకి. అమ్మ నా వాట, అయ్య నా వాట. ఏ వాట చెప్పండి? అమ్మ నా వాట 2 ఎకరాల పొలం ఉంది, అయ్య నా వాట ఎకరమే పొలం ఉంది. అమ్మ నాదంటే అమ్మ నాదని పోట్లాటం మళ్ళీ అంటే తల్లిదండ్రులను కూడా భార్యాభర్తలు వృద్ధాప్యం ముందు కలిసి కష్టసుఖాలు చెప్పు సంతోషంగా ఉండేటువంటి వారిని కూడా ఎడగొట్టేసేటువంటి పరిస్థితులు ఆస్తుల కోసం. అలాంటి లోకములో మనం ఉన్నాం. మనం దేవుని బిడ్డలుగా ఎదుగుతున్నప్పుడు అందరినీ ఒకే భక్తిలో ఉండేటువంటి రీతిగా మనం చూడాలి. మన వేళ్ళు సరిగా లేవు కదండి, పుట్టినవారు ఎలాగుంటారంటే ఉంచాలి, భక్తిలో నడపాలి, దేవుని వాక్యాన్ని బోధించాలి. పరిశుద్ధులకు అందరూ ఒకే మనసు స్వభావం కలిగిన వారుగా మనము తీర్చిదిద్దుకోవాల్సిన పరిస్థితి మన మీదే ఉంది. కనుకనే యోసేపు ఒకడే భక్తుడైపోయాడు, దేవుని భక్తి కలిగిన వాడైపోయాడు. అన్నలు చూస్తున్నప్పుడు క్రూరమైనటువంటి వారు, మృగాల్లాంటి వారు, పశువు లాంటి వారైపోయి యోసేపుము అన్నలు అని చెప్పి ప్రేమగా వస్తున్నాడు. సహోదరుల ప్రేమ కలిగి వీళ్ళేం చేస్తున్నారంటే వీడిని చంపి ఎక్కడనున్న ఒక గుంటలో పారవేసి దృష్టముగా వీడిని తినివేసిన చెప్పుదాం. అప్పుడు వీని కలలే మగునో చూతుము రండిన ఒకడితో ఒకడు మాటలాడుకున్నాడు. అంటే యోసేపును చంపేయాలని వీడి కళలు మన గురించి చెప్పాడు ఏమైతే అని చెప్పేసేసి అన్నలు చేసినటువంటి కుట్ర అండి ఇదంతా కూడా. ఎందుకంటే అన్నల యొక్క కుట్ర ఎలాగుంటుంది, ఒకవేళ మన ఇంట్లో చిన్నవారు పెద్దవారు అనేటువంటి వారు ఉంటే, పెద్దవారు దేవుని కలిగి ఉండకపోతే ఈ లక్షణాలు వారిలో ఉంటాయి. ఎవరిలో ఉంటాయి అంట? అన్నల్లో ఉంటాయి. దేవుల్లో వాళ్ళు పెంచకపోతే, భక్తిలో వాళ్ళు పెంచకపోతే, అన్నదమ్ములు ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రాణం ఇచ్చే స్థితిలో వారు ఉంచకపోతే ఒకళ్ళని ఈ విధంగా చంపుకునే స్థితిలోనికి వెళతాం. మనకు ప్రేమ ఉన్నా సరే కడుపులోనే పెట్టుకోవాలి కానీ బయటకు చూపించకూడదు. అలాగ చూపిస్తే చిన్నోడమో పెద్దోడంటే ప్రేమలే నీకు, పెద్దోడమో చిన్నోడంటే ప్రేమలే నీకు, చెల్లెలోమో అక్కంటే ప్రేమలే, అక్కోమో చెల్లంటే నీకు ప్రేమలే. అర్థమవుతుందా? ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి. కనుక మనము దేవుల్లో ఎదిగేటువంటి వారిగా వాళ్ళని చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. 23వ వచనం అంటాడు, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రం నిలువుటంగిని తీసివేసి అతను పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. 24వ వచనం అది. 25వ వచనం, వారు భోజనం చేయి కూర్చొని కళ్ళెత్తి చూడగా ఐగుప్తును తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తకియు బోళమును మోయిచున్న ఒంటెలతో ఇస్మాయిలైన మార్గసులు గిలాదు నుండి వచ్చుచుండిరి. విద్యానులైన వర్తకులు మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటలోని యోసేపును పైకి తీసి ఇస్మాయిలీలకు 20 తులముల వెండికి అమ్మివేసి. 28వ వచనంలో ఉంటుంది. అది ఎన్ని తులాలు అంటది? 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసేసారు. కనుక ఈ విషయాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే యోసేపు రాగానే తన వస్త్రం తీసేశారు. మొదటగా ఏం చేశారంట? తండ్రి ప్రేమగా కుట్టించిన వస్త్రము, ప్రేమగా ఇచ్చిన వస్త్రాన్ని ప్రేమిస్తున్న గుర్తుకిచ్చారు. కనుకనే మొదట్లోనే పగొచ్చింది ఆ వస్త్రాన్ని బట్టి. మొదట్లోనే ప్రేమగా ఉన్నాడని చెప్పి గ్రహింపు వచ్చి మొదటగా ఆ వస్త్రం తీసేశారు, కొట్టేసేసారము. కానీ నీరు లేని గుంట ఒకటి ఉంటే అందులో పడేసేసారు చిన్నవాడిని. వాడు లోపల ఉండి ఏడుస్తున్నాడు, అన్నలారా నన్ను క్షమించండి, ఏదో నీకు బాధ కలగజేశానో నన్ను బయటికి రాండి, బయటికి లాగండి, నేను చచ్చిపోతున్నాను, గాలాడతలేదు, నాకు దాహం అవుతుంది, నాకు ఆకలి అవుతుంది, నాకు భయం వేస్తుంది. గుంటలో ఉండి కేకలేస్తున్నాడు. వీళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. చస్తే చచ్చాడు, పోనీ దరిద్రం పోయింది. వీడున్న కాడి నుంచి మనకు పెద్ద అడ్డమైపోయింది. వీడి కలలు కంటాడా, మనం వాడు నమస్కారం చేయాలి, వాడు మనల్ని వెళ్తాడా? ఇప్పుడు చూద్దాం వాడు ఎలాగే వెళ్తాడు. ఎంత కసి చూసారా అన్నలైనటువంటి 10 మందికి. ఇంత కసి ఉండి 28వ వచనములో ఆలోచన చేస్తున్నప్పుడు అక్కడ మన 25 నుంచి 28 దాకా వస్తున్న సందర్భంలో అసలు చంపేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఇందులో ఒకటి అంటాడు, మన రక్త సంబంధి కదా, వాడిని చంపితే ఎలాగా,
కనుకనే వాడిని అమ్మేద్దాం. ఏం చేద్దామంట? వాడిని అమ్మేద్దాం, మన మధ్య లేకుండా పోతుంది. తర్వాత ఏం చేద్దామంటే వాడు అంగీ తీసుకెళ్ళి ఏదో దుష్టమృగం తినేసిందని చెప్పి ఈ అంగిని ఒక మేకపిల్లని చంపేసి ఆ రక్తంలో పొలిచి తీసుకెళ్ళి తండ్రికి ఇద్దాం, ఇందరితో ఫినిష్, ఇంకా అడ్డం ఏముండదని చెప్పి ప్లాన్ చేశారు. ఈ లోపునే 28వ వచనం, మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుంటల నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలులకు 20 తులముల వెండి కత్తను అమ్మి వేసిరి. ఎంత దౌర్భాగ్యం అండి! తమ్ముడు అన్నల కోసం ఆహారం తీసుకొని వచ్చి ఎలాగున్నారు అడవిలోంచి పలకరించడానికి వస్తే వాడు వస్త్రం తీసి కొట్టి గుంటలో పడవేసి మళ్ళీ పైకి తీసి వ్యాపారస్తులైనటువంటి వారికి 20 తులముల వెండి కత్తను అమ్మేశారు. ఎంత కసాయన్నలు! దేవుని బిడ్డలైనటువంటి వారిలో ఇంటిలో అన్నలుగా ఉన్నటువంటి వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఈ మనసు రానివ్వకండి. ఈ మనసు వచ్చిందంటే ఖచ్చితంగా సాతాను మీ హృదయాల్లో ఉన్నాడు. నిన్ను వలె పొరుగు వారిని ప్రేమించమంటాడు. నువ్వు సహోదరుల ఐక్యత కలిగి ఉండమంటాడు. అది క్షేమము మేలని బైబిల్ బోధిస్తుంది. అన్నలు అనబడినటువంటి వారిలో యోసేపు యొక్క సహోదరుల స్వభావాలు కనుక ఉన్నట్లయితే, తమ్ముళ్ళ మీద ద్వేషంగా కుతున్నట్లయితే, వాళ్ళని చంపాలనుకున్నట్లయితే, వాళ్ళ ఆస్తి కొట్టివేయాలనుకున్నట్లయితే, ఆ తమ్ముడిని కిరాతకంగా చేయాలనుకున్నట్లయితే ఖచ్చితంగా సాతాను మిమ్మల్ని వెళ్తున్నాడు. ఏమి వెళ్తున్నాడంట? సాతాను వెళ్తున్నాడు. కనుకనే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళకి 20 తులముల వెండి కత్తని అమ్మివేసి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని వెళ్ళిపోయారు. ఈ మధ్యకాలంలో 1 సంవత్సరం అయింది అనుకుంటా, ఒక విషయం జరిగింది. ఒక తండ్రికి అంటే తల్లిదండ్రులకి 2 కుమారులు, ఒక అమ్మాయి. అమ్మాయికి పుట్టకతోటే కాళ్ళు చేయి చచ్చుబడిపోయింది, పోలియో అంటారు కదా, అలాగొచ్చింది. అయితే తమ్ముడు అన్న ఉన్నారు. ఏదో తండ్రి పొలాలు ఉన్నాయంట వాళ్ళకి. ఈ పొలాల దగ్గర ఎక్కడో వాదనలు అయిపోయినాయి, వాటాల విషయాలు ఏదో జరిగిపోయింది. జరిగిపోతే తమ్ముడు ఏం చేశాడంటే ఆ యొక్క కష్టంలోకి వెళ్ళిపోయి పశువులకు మేతేస్తున్నాడు. మేతేస్తున్న సందర్భంలో ఎటు నుంచి వచ్చాడో తెలియదు అన్న, ఇది వార్తల్లో వచ్చింది. ఎటు నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక కొడవలు, ఎరకల కొడలేదు అంటారంట, అది ఆ కొడవలు తీసుకొని వచ్చి తమ్ముడిని పటా 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 వేసే పనిలోనే ఉన్నాడు. ఈ కాళ్ళు చేతులు సరిలేనటువంటి ఏమో, అరే తమ్ముడు అలా చేస్తామని చెప్పిపోతే ఆమెను కూడా వేసేసాడు. నాకు అనిపించింది, పొలాలు, ఆస్తులు, బంగారం శాశ్వతంగా ఉంటాయా? ఈ జీవమే ఏ పాడితో తెలియదు. ఇప్పుడు ఇక్కడ నిలబడతాం, కాసేపు నాకు ఏమైందో తెలియదు. ఒక ఆయన దేవుని యొక్క పరిచర్యలో ఒక సభలో పాట పాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. మనిషి ఆయువు ఎంతప్పుడు ఎలాగుండదో తెలియదు. చెత్త చెదారం మీద ప్రాణాలు పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే వాటిని విడిచిపెట్టి మనం పోతాం, అవి కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. పాట పాడుతూ ఉజ్జీవంగా పాట పాడుతూ ప్రభువును మహిమపరుస్తున్నాడు. ఈ టైంలోని ఇక్కడ ఆగిపోయింది, అంతే, గుండె ఆగిపోయింది. పాట పాడుతూ అంతే పడిపోయాడు. పడిపోయాడని చెప్పి కింద లేసి వచ్చేసి తీసి మనిషిని చూస్తే ప్రాణం పోయింది. ప్రభును స్తుతిస్తూ ఉజ్జీవంగా పాట పాడుతూనే భక్తుడు పడి ప్రాణం విడిచేసేసాడు. అబ్దుల్ కలాం గారి విషయంలోకి వచ్చినప్పుడు ఆయన టిక్ చేస్తూ ఆయన కూడా అలాగనే పడి ప్రాణం పోయింది. వాళ్ళు అనుకున్న రీతిగా అనుకున్నట్టుగానే ఆయన ప్రభువులో ఇదయ్యాడు. ఆయన కోరిక ప్రకారం చదువు చెబుతూ ఆయన ఇదైపోయాడు. ఎప్పుడు ఎవరి గుండె ఆగిద్దో తెలియదు, ఎవరు ఆస్తులు ఏమైతే తెలియదు. కనుకనే అక్కడ ఏం చేశాడంటే అన్ననేటువంటి వ్యక్తి తమ్ముడిని చంపటమే కాకుండా, తమ్ముడు చంపుతున్నప్పుడు వికలాంగులుగా ఉన్నటువంటి కాలు చేతులు సరిగా లేని అక్క వెళ్ళి, తమ్ముడయ్యా ఎందుకు అలా చేస్తున్నావు అడ్డం పోతున్నప్పుడు ఆమెను కూడా 2 ఏట్లు వేసేసారు. ఎంత భయంకరంగా చూశారు. ఆస్తులు కాడ అసూయలు, పగ, ద్వేషాలు. యాకోబు కుమారులో ఉంది అది. 10 మంది కుమారులు అది రగులుతూ ఉంది. అందుకని యోసేపుని ఏం చేశారంటే చంపన ఆలోచన చేశారు. అతను 20 తులముల వెండికి అమ్మేసేసేసారు. ఎమ్మటి ఏం చేశారంటే 31వ వచనంలో నేను చదువుతాం. వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో అంగి ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగి పంపగా వారు తండ్రి ఎదుగు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికినని, ఇది నీ కుమారుని అంగి అవునో లేదో గుర్తుపట్టమని చెప్పారు. తండ్రి దగ్గర తీసుకొచ్చారు. చేతులు దులిపేసుకుంటున్నారు. ఇక అంత అయిపోయింది.
ఏమైపోయిందని ఆలోచన చేస్తే ఇది నీ కుమారుని, చిన్నవాడు తమ్ముడు అంటలేదు, నీ కుమారుని. ఇక్కడ కూడా వ్యత్యాసం ఉంది. నీ కుమారుని అంగియో కాదో నువ్వు గుర్తుపట్టు, మాకు అడవిలో దొరికింది అని చెప్పినప్పుడు అతను ఏం చేస్తా అంటే అతను దాన్ని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారుందే, దుష్టమృగం వాడిని తినివేస్తును, యోసేపు నిత్యముగా చేర్చబడిను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుము గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారు నిమిత్తమై అంగలార్చుచుండగా ఏడుస్తూ ఉన్నాడు. గుండె బద్దలైపోతుంది చిన్నవాడి కోసం. ప్రేమించినాడు కదా, వృద్ధాప్యం ముందు పుట్టినటువంటి గుండెలు పగిలిపోతుంది. నేను మృత్యులోకానికి వెళ్ళిపోతాను. యోసేపా నా కుమారుడా, నీ దగ్గరకు వస్తున్నానయ్యా, ఈ లోకం నాకు అవసరం లేదయ్యా, నీవు నాకు కావాలయ్యా యోసేపు అని ఏడుస్తున్నాడు. గుండెల బద్దలైపోతాను. ఎవ్వరు ఓదార్చే పరిస్థితి లేదు. ఇలాంటప్పుడన్నా గుండెలు కరగాల లేదా అంటున్నారు లేదా? ఇలాంటప్పుడన్నా తండ్రి గగ్గోలు పెట్టి ఏడుస్తుంటే, గుండెలు బద్దలైపోతుంటే, ధూళి చల్లుకొని గోరెపట్టు మీద కూర్చొని వేలాడుతూ తలను బాదుకుంటూ గుండెలు బాదుకుంటూ యాకోబు ఏడుస్తుంటే 10 మంది గుండెలు ఇంతన్నా కరగలేదండి. కషాయ మొహాలు. ఒక్కడ హృదయం కూడా కరిగి, నానా వాడికి ఏం కాలేదయ్యా, వాడి మీద పగతో మేము ఇలా అమ్మేశాం, వాడిని తెస్తాను, నీకేం నువ్వు బాధపడవా కానీ ఒక్కడు కూడా మాట్లాడలేదండి. ఇంత క్రూరమైనటువంటి హృదయాలు, కఠినమైన హృదయాలు ఆనాటి కాలంలోనే ఉన్నారు. ఈనాటి కాలంలోనంట ఆనాటి కాలంలో ఉన్నారు. దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని ఎరగనటువంటి పిల్లలుగా మన కుటుంబంలో ఉంటే అలాంటి క్రూరమైన వ్యక్తులు అవుతారు. అన్న చమ్ముల్ని ఇలాగ చంపుకోవటం ఎందుకు వచ్చింది? అర్థమవుతుందా? భయంకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. కనుకనే దేవుని బిడ్డలము, మీ అందరికీ ఈ మాటలు వింటున్న వారికి, లైవ్లో వింటున్న వారు చెప్పేది ఏమిటి? 2 చేతులు జోడించి, మీకు గినక పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరిని ప్రార్థనలో పెంచండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు బ్రతికే విధంగా పెంచండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాపాడుకోవడానికి పెంచండి. ఆస్తులు శాశ్వతం కాదు, దేవుని ప్రేమ శాశ్వతం. ఆస్తులు ఈ రోజునుంటే రేపు వెళ్ళిపోతాయి. వారి మధ్య పగ రాకూడదు, కక్షలు రాకూడదు, అసూయలు రాకూడదు. యోసేపుని ఇంత ఘోరాతి ఘోరంగా అమ్మివేయటానికి తండ్రి విలవిలలాడుతున్నప్పుడు ఒక్కడికి కూడా జాలి రాలేదంటే ఎంత కఠినమైనటువంటి వారైపోయారు. ఒక్కసారి ఆలోచించేయండి. కనుకనే నేను ఈ పెద్దవారు వలె ఉండకూడదు. ఎలా ఉండకూడదంట? ఈ పెద్దవారు వలె 37వ అధ్యాయం మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 37వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు 4వ వచనం, నేను వచనాలు చదువుతున్నాను. 4వ వచనము, 8వ వచనము, 9వ వచనము, 10, 11, 18, 19, 20, 23, 24, 25, 28, 31, 32, 33, 34 వచనాలు మీరు చదువుకొని ఇంటికి. ఈ వచనాల్లో ఉన్నటువంటి అంత కూడా యాకోబు యొక్క కుమారులు. చిన్నవాడి యోసేపు మీద కుట్ర, పగ, ప్రతీకారం, అసూయ. దేవుడు వాడికి తోడుగా ఉన్నాడంట. మనమంతా వాడికి నమస్కారం చేయాలంట. వాడు మనల్ని పరిపాలన చేస్తాడంట. ఎంత అసూయలోకి వెళ్ళిపోయింది తెలుసా? అలాంటి ద్వేషాల మొక్కలోనే విరవాలి. చిన్నపిల్లలు తనుకుంటారు, ఒకరి దగ్గర వాళ్ళు లాక్కుంటారు. అక్కడే నువ్వు వాడిని స్టార్ట్ చేయాలి సరి చేయటం. లాక్కున్నాళ్ళు అని చెప్పకూడదు, ఇంకొకటి చిరుసగం వేయాలి. ఉన్నదాని తుంచి బిస్కెట్ చిరుసగం పెట్టాలి. ఎప్పుడు కొట్టుకోకూడదు. చిన్నప్పటి నుంచి నువ్వు స్టార్ట్ చేయకపోతే పెద్ద అయితే మొక్కైతే వంగదు, మానైతే వంగదు. ఇలాగ అన్నలు ఆ విధమైనటువంటి భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో మనకి చాలా స్పష్టతగా ఆధారం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఇదిగా ఇబ్బంది పెట్టిన తర్వాత, ఇంత ఇదిగా యోసేపును శోధించిన తర్వాత ఇతని జీవితం ఏమైంది? అడుగంటిపోయాడా, అభివృద్ధిలోనికి వెళ్ళాడా అనేటువంటిదే మనకు కావాలి. కానీ అన్నల విషయంలోకి వస్తే వాళ్ళ అభివృద్ధి లేదు. వాళ్ళు ఎంతకాలము ఆ గొర్రెలు కాసుకుంటూ లేక పశువులు కాసుకుంటూ అక్కడే ఉన్నారు. కానీ మంచి ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళి గొప్ప స్థాయిలో ఉన్నట్టుగా అసూయబడినటువంటి వారు, పగబట్టినటువంటి వారు, ద్వేషాలు కలిగినటువంటి వారు, యోసేపును చంపాల నరహంతకులుగా మారినటువంటి వారు మటుకి అభివృద్ధి కాలేరు సృష్టిలో ఎవరు కూడా. అయితే యోసేపు ఏమయ్యాడు, ఎలాంటి అభివృద్ధి అయ్యాడని ఆలోచన చేస్తే 37:2 మనం చదువుకుందాం. మొదటిగా ఇతని గురించి ఏమని రాశాడంటే, సహోదరులను ప్రేమించేవాడు. ఎవడంట? యోసేపు
తనలో ఉన్నటువంటి మంచి లక్షణాలు ఇవన్నీ కూడా మీరు కావాలంటే నోట్ చేసుకోండి. వీటిని యోసేపులో ఉన్న మంచి లక్షణాల వల్లే అన్నల చేతులోంచి రక్షించి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. అందుకని మొదటగా ఇతని గురించి మనం ఆలోచన చేస్తే సహోదరులను ప్రేమించేవాడు. రెండో విషయం ఏంటంటే చెడుతనం అంటే ఇష్టము లేనివాడు. ఎవరంటే ఎలాంటి వాడంట? ఒకటేమో అన్నదమ్ములు ప్రేమించేవాడు ఇతను. కానీ అన్నలు ఏం చేశారంటే అన్నదమ్ములు ప్రేమించే మనసు లేదు వారికి. యోసేపుకి ఏముందంటే అన్నదమ్ముల్ని ప్రేమించే మనసు ఉంది, సహోదరులు ప్రేమించే మనసు ఉంది. రెండో విషయం ఏంటంటే అతను అంటాడు చెడుతనం అంటే అతనికి ఇష్టము లేనివాడు. చెడుతనం అంటే ద్వేషించేటువంటి వాడు. రెండవ వచనంలో మనం చదువుకున్నాం గతంలో, ఇప్పుడు కూడా చదువు. యాకోబు వంశావళిది. యోసేపు 17 సంవత్సరాలు కలిగిన వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతను చిన్నవాడే తన తండ్రి అయిన భార్యలను బిల్హా కుమారులు జిల్ఫా కుమారులు యొద్దను ఉండెను. 37 అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో ఉన్నటువంటి విషయం. వాళ్ళ దగ్గర ఉన్నాడు. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఈ వచనములో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఒకటేమో తన సహోదరులు పశువులు కాస్తున్నప్పుడు వారితో ఉండి కాసేవాడు. అన్నలు ఉన్నారులే, ఎడారిలో ఉన్నారులే అని చెప్పి విడిచిపెట్టి వెళ్ళేవాడు కాదు. కానీ అన్నలారా మీరు ఏడు ఉండండి, నేను వెళ్ళి మాలేసుకొస్తాను. ఏం చేస్తారంట? వింటున్నారు లేదా? మగతగుందా తలకైపుతున్నారుగా. కొన్ని స్టోరీలు చెప్పుకుంటున్నప్పుడు కొంచెం కొంతమందికోమో ఇంకేమి జరిగిద్దా అని ఉంటుంది. కొంతమందికో ఇది సందర్భం, ఈ సబ్జెక్ట్ ఎక్కకేమైపోయిందంట. రోజు పనికి వెళ్తారు, చక్కగా తలను స్నానం చేసి తినేసి వస్తారు. కానీ ఫ్యాన్లు తిరుగుతాను కానీ కళ్ళు ఆటోమేటిక్గా ఎట్టా పోతుంటాయి. లేపలేక అల్లాడుతుంటా కన్ను. కనుకనే కొంత సమయం మీరు వాక్యం మీద మనసు పెట్టండి. వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏదో కాసేపు చూసుకొని వచ్చి ముందు పెట్టేది కాదు. ఇది చెప్పాలంటే దేవుని దగ్గర ప్రార్థన చేసుకొని ప్రభా నిలబడితే ఓపిక దయచేయమని ప్రార్థన చేసి రావటమే ఇది జరుగుతుంది. మీకు అర్థమయ్యే రీతిగా బోధించడం దేవునికి స్తోత్రం. కనుకనే ఏం చేశాడంటే ఈ 2వ వచనంలో అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించి సమాచారం తండ్రి యొద్దకు తెచ్చేటువంటి వాడు. ఒకటేమో తన సహోదరులంటే ప్రేమ ఉంది, ప్రేమించేవాడు. అన్నలు కష్టం కలగకుండా ఆ కాసేటువంటి సందర్భంలో పశువులను తోడుగా ఉండేవాడు. రెండవ విషయము వాళ్ళు చేసిన ప్రతి చెడ్డ కార్యాన్ని తండ్రి దగ్గర తీసుకొచ్చి చెప్పేవాడు. అంటే యోసేపులో ఏముందంటే చెడ్డ పనులు చేయటం ఇష్టం లేదు, చెడ్డ కార్యాలంటే ఇష్టం లేదు, చెడు అలవాట్లు అంటే ఇష్టం లేదు యోసేపుకి. సహోదరుల మీద ప్రేమ ఉంది కానీ చెడ్డవాయి అంటే ద్వేషము. కనుకని ఈ చెడ్డ విషయాలను తండ్రికి చెప్తున్నాడని చెప్పేసి సగం ఫస్ట్ కోపము లేక పగ వచ్చిందంటే యోసేపు విషయంలో. ఒకటో విషయము సహోదరుల ప్రేమ కలిగిన వాడు. రెండో విషయం చెడుతనానికి అతని దగ్గర అవకాశం లేదు, అతను ప్రేమించలేదు, ఇష్టం లేనివాడు ఉంది. మూడో విషయం ఏంటంటే యోసేపు యొక్క భక్తి జీవితము. ఏ జీవితము? మనం కూడా భక్తి చేస్తున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, సన్నిధికి వస్తున్నాం, వెళుతున్నాం. కానీ ఎంతవరకు మనం ఫలిస్తున్నామంటే ఎక్కడ వేసిందా చెప్పండి, పూర్తి చేయండి. ఎక్కడ వేసినా ఏందో గొంగడి అక్కడే, ఇంకా డెవలప్ ఏమి ఉండదు. ఎక్కడ వేసింది ఇంకా ఆడే ఉంటుందంటే అలాగ ఉంటుంది మన భక్తి. అలాగ ఉండకూడదు. మన భక్తి ఎప్పుడు కూడా అభివృద్ధి అవుతూ ఉండాలి. యోసేపు భక్తి జీవితము తండ్రి కూర్చోబెట్టుకొని ప్రార్థన చేసిన చేపించిన ఆనవాలేమి లేవు మనకి. కానీ యోసేపు హృదయాన్ని దేవుడు చూచాడు. తన మనసులో చెడును అసహించుకోవటము, చెడును ద్వేషించుకోవటం చూశాడు. కనుకనే ఇతడు నా కుమారుడు, ఇతను నా ప్రేమైన వాడిని దేవుని ఆత్మ అతను ఎందు ఉంచినట్టుగా మనకు బైబిల్లో చక్కటి ఆధారం. 39:5 వచనాన్ని మనం చదువుకున్న భక్తి జీవితం ఏంటి అని. అతడు తన ఇంటి మీదను తనకు కలిగిన అంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తునింటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాద ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీద నుండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నలు అమ్మేశారు కదా ఎన్ని తులాలకి? 20 తులాలు. 20 తులాలకు అమ్మేశారు. 20 తులాలకు అమ్మిన తర్వాత ఈ వ్యాపారస్తులైన వారు ఏం చేశారు? ఐగుప్తు దేశం వెళ్ళిపోయారు. అక్కడ బానిసలను అమ్ముతారు, అక్కడ కొంటారు కొంతమంది.
అలాగని ఒకరోజు మార్కెట్కి వెళ్ళిపోయాడు పోతీఫరు. వెళ్ళిపోయి ఇంట్లో పని చేయటానికి ఒకడు కావాలి పనివాడు. అక్కడ ఉన్నప్పుడు యోసేపుని కూడా నిలబెట్టారు. యోసేపు చుట్టూ చూశాడు. అతని ముఖం సౌందర్యము మొత్తం పరిశీలన చూసి సుందరమైన వాడు, చక్కని వాడు, యవనస్తుడు, 17 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వాడు చూశాడు. వాళ్ళు ఎంత రేట్ అని చెప్పారా, డబ్బులు ఇచ్చేసేసి అతను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చుకున్నాడు పోతీఫర్ అనేటువంటి వ్యక్తి. తెచ్చుకున్న ఐగుప్తు దేశంలో ప్రవేశించాడు. పోతీఫర్ అనేటువంటి ఇంటిలోనికి కూడా వచ్చేసాడు. వచ్చిన తర్వాత కొన్ని దినాలు గడిచిన తర్వాత ఒక అద్భుతం జరిగింది. ఏమి జరిగిందంట? అద్భుతము జరిగింది. ఏమి జరిగింది అద్భుతం అంటే 5వ వచనంలో, అతను తన ఇంటి మీదనో తనకు కలిగిన అంతటి మీద అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తునింటిని ఆశీర్వదించాను. ఎవరి నిమిత్తం అంట చెప్పాలా? మనకుందా అది? లచ్చవే నిమిత్తమై ఇంటిని ఆశీర్వదించను, సీమోను నిమిత్తమై ఇంటిని ఆశీర్వదించను. ఉందా మనకి ఆ సాక్ష్యం? లేదు కదా. యోసేపు నిమిత్తమై ఎవరింటిని ఆశీర్వదించాడంట? పోతీఫర్ ఇంటిని ఆశీర్వదించాడు. అంతేకాకుండా యెహోవా ఆశీర్వాద ఇంటిలోనేమి పొలములోనేమి అతను కలిగిన సమస్తం మీదను ఉండిన ఎంత గొప్ప దీవెన ఆశీర్వదించాడు. ఎవరి నిమిత్తం వచ్చింది అది? గతకాలం అంటే ఇప్పుడు రేపు నిన్న మొన్న కాదులేండి. సుమారుగా వీధి లైట్లు లేనప్పుడు, వివాహాలు కానీ ఏదైనా ఊరేగింపులు కానీ ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళు? రాత్రికాల సమయంలో పెట్రోల్ లైట్ పంపు కొట్టేది ఒకటి ఉంటుంది. కిరసనాలు పోసి పంపు కొట్టేవాళ్ళు దానికి. ఈలోపు ఎవడో ఒక నెత్తిని పెట్టుకుని తలకు చుట్టుకొని నెత్తిని పెట్టుకున్నాడు ముందు పోతుంటే ఆ వెలుగులు వెనకాల పోతూ ఉండేవాళ్ళు. వాళ్ళ లైట్ ఒత్తిపోయింది అనుకుని అక్కడ కూలబడతామే, మళ్ళీ ఒత్తేసుకుని కొడితే పంపు, అప్పుడు లైటింగ్ వస్తుంది అనమాట. అంటే మార్గం చూపేవాడు, వెలుగునిచ్చేవాడు. వెలుగు అనేటువంటి వాడు మొదటిగా లేకపోతే అందరికీ చీకటే, వాళ్ళు ఎటు వెళ్ళలేరు. రాత్రికాల సమయంలో కట్టిక చీకటిలో ప్రయాణం చేయటం కష్టతరము, ప్రమాదకరము. అవునా కదా? అవును. అలాగనే అంతకుముందు పోతీఫర్ ఆశీర్వాదం లేదు తనకి. అంతకుముందు ఉన్నదే ఉంది కానీ అభివృద్ధి లేదు. ఎప్పుడైతే యోసేపు ఆ ఇంటిలోనికి వెళ్ళాడో, ఆ ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత అతనికి కలిగినటువంటి అంతటి ఇంటిలోనే పొలంలో తనకు కలిగిన సమస్తం మీదనంట ఏమొచ్చిందంట? దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చిందంట. ఎవరిని బట్టి వచ్చిందన్నాడు? యోసేపుని బట్టి వచ్చిందంట. యోసేపు భక్తి కలిగిన వాడు, గొప్పవాడు కనుకనే, దేవుడు అతను తోడే ఉన్నాడు కనుకనే ఆ విధమైనటువంటి గొప్ప దీవెన ఆశీర్వాదాలు ఆ ఇంటిలోనికి వచ్చింది. కనుకనే నేను కూడా భక్తి కలిగినటువంటి వ్యక్తి. అందుకని యోసేపు భక్తి కలిగిన జీవితము, తన భక్తి జీవితాన్ని బట్టి దేవుని ఆత్మత్వంలో పనిచేస్తుంది కనుకనే, దేవుని ప్రభావతను కమ్ముకుంది కనుకనే ఆ భక్తి జీవితాన్ని బట్టి ఏం చేశాడంటే యోసేపు నిమిత్తమై అతన్ని ఆశీర్వదించాడు. పోతీఫర్ అనుకున్నాడు, అయ్యో ఇల్లంతనే అప్పగించారు, ఇతను వచ్చిన కానించి నాకు సమృద్ధిగా కలిసి వస్తుంది చెప్పి ఇంటిలో ఏమున్నదో లేదో తెలియదు, పూర్తి బాధ్యత తాళాలు మొత్తం ఇచ్చేసేసాడు. ఎవరికి జీతాలు ఇవ్వాలో పొలాల గురించి మొత్తం అప్పగించేసేసి భోజనం చేయటం, ఆయన డ్యూటీకి ఆయన పోవటం, ఇంకా తప్పక రెండోది ఏది ముట్టుకోలేదు. ఎందుకని? యోసేపు వచ్చిన కాడి నుంచి నాకు దీవెన వస్తుంది, యోసేపు వచ్చిన కాడి నుంచి నాకు కలిసి వస్తుంది. మన అంటారు అది బిడ్డ వచ్చిన ఎలా గొడ్డు వచ్చిన. అలాగని యోసేపు వచ్చిన వేళ దీవెన అలాగ వచ్చిందామో ఇలాగ అయిపోయింది. సంతోషంగా జరుగుతుంది. పోతీఫర్ సంతోషంగా ఆనందంగా జీవిస్తున్నాడు. యోసేపు కూడా తన పనిలో నిమగ్నమైపోయి ఆ ఇంట్లో ఎదుగుతున్నాడు. ఈ లోపులోనే ఆ ఇంట్లో జరగకూడనటువంటి భయంకరమైనటువంటి విషయం జరిగింది. ఎవరైనా మనము కూడా దేవుల్లో ఎదుగుతున్నప్పుడు, మన జీవితం అభివృద్ధి ఉన్నప్పుడు మనం అనేకులను కూడా అమ్మ ప్రార్థనకు రా, ప్రార్థన ప్రభువుని నమ్ముకొని చెబుతూ ఉంటాం. అనేకులు కూడా వస్తూ ఉంటారు, అనేకులు నడిపిస్తూ ఉంటాం, మంచి ఉద్యోగంగా వాడబడుతుంటాం. ఆ టైంలో ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ మీద ఒక టెస్టింగ్ ఇవ్వచ్చు, లేకపోతే అపవాదు వచ్చి నీ మీద పడవచ్చు. నీ జీవితం గలిబిలైపోవటానికి, అపవిత్రమైన పరిస్థితులు రావటానికి, కష్టాలనే మళ్ళీ ప్రారంభం అవటానికి అలాంటి పరిస్థితి రావచ్చునేమో. అందుకనే ఇక 7వ వచనం చదువుకుంది. యోసేపు నీతిమంతుడు అంటానికి మొదటిగా నా భక్తి కలిగిన జీవితము, రెండవ విషయం ఏంటంటే యోసేపు నీతిమంతుడు అన్నాడు కనుక నా నీతి ఏమిటి, ఆ నీతిమంతుని విధానం ఏమిటి, ఆయనలో నీతి ఏమిటో మనం చదువుకుందాం. 7వ వచనం 39వ అధ్యాయము. అటు తర్వాత అతని యజమాని భార్య
యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పెను. అర్థమైందా మీకు? చూచుటకి అలాంటి వాడంట, సుందరమైన వాడు, చక్కని వాడు, రూపవంతుడు. మరి ఆమెకి ఎందుకు వచ్చిందో ఆలోచన మనకు తెలియదు. యజమానుడేమో ఆ ఇంట్లో ఉన్నదంతా ఇచ్చేసేసి అతను ఒక దేవుడుగా భావించాడు, గొప్ప స్థాయిలో ఉంచి అతని మీద కటాక్షం కలిగినట్టుగా రాస్తూ వచ్చాడు. ఇలాగ జరుగుతుంది. మంచిగా తన ఉద్యోగం చేసుకుంటున్న ఆ ఇంట్లో మంచి ఉన్నతమైన స్థితిలోకి వెళుతున్నాడు. తన భక్తి జీవితంలో ఉన్నాడు. తన నీతి, సత్యము, నిజాయితీ అనేటువంటిది రుజువు చేసుకునేటువంటి సమయం ఒకటి వచ్చింది. ఈ సమయం వచ్చేటప్పటికి పోతీఫరు యొక్క భార్య ఆలోచన పెడదారి తప్పింది. పెడదారి తప్పి జరిగిన విషయం ఏంటంటే, యోసేపు మీద చెడ్డ మనసు కలిగి ఆమె ఏం చేస్తుందంటే తనతో శయనించమని అడగటం ప్రారంభం చేసింది. అతన్ని ఇబ్బంది పెడతాం ప్రారంభం చేసింది. 39:9 అంటాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేన్ని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమాని భార్యతో అన్నెను. ఏం చేశాడు? ఆమె ఇసుకిస్తుంది. ఎవరికి చెప్పుకుంటాడు? ఏమండి, ఎవరికి చెప్పుకుంటాడు? యజమాను భార్య ఆమె గురించి ఇలా చెప్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో. కనబడ్డప్పుడల్లా ఆయన తొలగించుకుంటూ పక్కకు వెళుతూ ఉన్నాడు. అయితే కొన్ని సార్లు ఆమె చేసేటువంటి సందర్భాలను బట్టి మనసు నొచ్చుకుంటూ దుఃఖముతోటి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కొంతమంది తల్లులకు చెప్పుకుంటారు, కొంతమంది తండ్రులకు చెప్పుకుంటారు, నేను పున్న పరిస్థితి ఇదని. యోసేపు చెప్పుకోవటానికి ఎవరు కూడా అక్కడ లేరు. ఇలాంటి సమయంలో జరిగిన విషయం ఏమిటంటే, డైరెక్ట్గా ఒకరోజు చెప్తున్నాడు ఈ విషయాన్ని, అమ్మ నా యజమానుడు నువ్వు అతని భార్య కనుకనే నిన్ను తప్ప ఇంట్లో దేన్ని నాకు అప్పగింపగా ఉండలేదు, ప్రతిదీ నా చేతికి అప్పగించాడు, దానిపైన నాకు బాధ్యతను అప్పగించాడు, కానీ నిన్ను మటుకు నాకు అప్పగించలేదు, దయచేసి నా మాట వినని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి నేను ఎట్లయితే ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని. ఇంత దుష్కార్యము, నీ మాట ప్రకారం నేను సమ్మతించి నీ మాట ప్రకారం నేను పాపం చేస్తే ఎంత ఘోరమైన దుష్కార్యము. యజమానుడు నా మీద పెట్టుకుని నమ్మకమేమైపోవాలి. రెండవది, దేవుడి దృష్టికి విరోధంగా పాపము కట్టుకొందునని యజమాని భార్యతో చెప్పాడు. ఎలా చెప్పాడంట? దేవుని దృష్టికి నేను పాపము చేయను, నా యజమానికి ద్రోహము చేయను. ఎంత నీతి, ఎంత నీతి అండి. రోజుల్లో ఒంటరిగా ఆడపిల్ల వెళుతున్నప్పుడు చూసి విడిచిపెట్టే వాళ్ళు లేరు. స్వతంత్రం వచ్చిన సంకలు కొట్టుకుంటున్నాం మనం. ఎప్పుడు వచ్చిందో మనకు స్వతంత్రం? ఎప్పుడో చిన్నప్పుడు నేను విన్నాను ఆ మాట, ఆడదంటే అర్ధరాత్రి 12 గంటలప్పుడు స్వతంత్రం తిరిగినప్పుడు స్వతంత్రం వచ్చినట్ల. ఏడొచ్చిందో మనకి? పసిపిల్లలు లేరు, వృద్ధులను లేరు, విడిచిపెట్టే ఘోరమైన దుష్కార్యాలు ఇవ్వాలి. కానీ యోసేపుకి ఆ ఇంటి యజమానురాలు అవకాశం ఇచ్చినా సరే ఇంత ఘోరమైన పాపం నేను చేయను, నా యజమానుడికి అన్యాయం చేయను, దేవుని దృష్టికి ఇంత ఘోరమైన పాపని ఎలా కట్టుకొందును అని చెప్పేసి ఆమెతో చెప్పేశాడంట. 10వ వచనంలో 39 10వ అంటది, దినదినం ఆమె యోసేపుతో మాట్లాడుచుండను కానీ అతను ఆమెతో సేనించుటకైనా ఆమెతో నోటికైనా ఆమె మాట విన్నవాడు. రోజు దినదినం అంటే రోజు అంట. యజమాని డ్యూటీకి వెళ్తాడు, ఆమెకేం పని? తప్పుగా అనుకోబాకండి, వచనంలో ఉన్నది నేను చెప్తున్నాను. దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఎందుకంటే ఇలాంటి చెత్త బ్యాచ్ రాబోయే కాలంలో ఉంటారని చెప్పి దేవుడు సందర్భం రాయించాడు. సరి చేసుకుంటారు, సరిదిద్దుకుంటారని. దినదినము ఆ విధంగా ఇబ్బంది పెడుతున్నప్పుడు యోసేపు మాట్లాడుచుండు కానీ అతను ఆమెతో సేనించుటకైనా ఆమెతో నుంటికైనా ఆమె మాట విన్నవాడు కాదు అనేటువంటి స్పష్టత కలిగినటువంటి మాట మనకు కనపడుతుంది. ఎంత పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఈ రోజున యవన బిడ్డలుగా ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి వారు, మంచిగానే ఆరాధన చేస్తున్నటువంటి వారు, మంచిగానే జీవిస్తున్నటువంటి వారు, కానీ వాళ్ళు ఆలోచన చేస్తున్నప్పుడు పైకి సంతోషంగా భక్తి కలిగిన జీవితం ఉంటుంది, కానీ లోపల హృదయం అంతా కూడా భయంకరమైనటువంటి కామంతో నిండిపోతున్నటువంటి వారు, వ్యభిచార స్వభావాలతో నిండిపోయినటువంటి వారు. ఎక్కడుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? యోసేపు అందుకని నీతిమంతుడు, నిజాయితీ కలిగిన వాడు, తన నీతిని
బయలుపరచుకోవడం జరిగింది. అక్కడ దేవుని బిడ్డలైనట్టు యోసేపును మనం ఫాలో అవ్వాలి. ఎలా అవ్వాలంట? అతను బట్టి నేర్చుకోవాలి. సహోదరుల ప్రేమ కలిగిన వాడు, రెండో చెడుతనాన్ని అసహించుకున్నటువంటి వాడు, భక్తి జీవితం కలిగిన వాడు కనుకనే తను ఎక్కడ ఉంటే అక్కడ దీవెన ఆశీర్వాదాలు వచ్చినాయి. మనము కూడా మన ఇంటిలో మన వేరే స్థలాల్లో ఉన్నా సరే మనల్ని బట్టి వాళ్ళకి మేలు దీవెన ఆశీర్వాదాలు కలగాలి, కానీ శాపాలు రాకూడదు. గెహాజీని బట్టి ఇంటి వారందరికీ శాపం వచ్చింది. అర్థమవుతుందా? అయితే యోసేపును ఈ విధంగా ఇబ్బంది పెట్టినా సరే ఏమాత్రము కూడా ఆయన లొంగలేదు. తన నీతిని, తన పరిశుద్ధతని, నిజాయితీని కాపాడుకొని దేవుని దృష్టికి నేను పాపం చేయను, నా యజమానికి నేను అన్యాయం చేయను, నువ్వు నా యజమానురాలివి, తల్లి లాంటి దానివని చెప్పి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆయనను తన మనసు మార్చుకోలేదు. లేరంటారా ఇలాంటి వాళ్ళు? చెప్పండి, లేరంటారా? చెప్పకూడదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఒక అమ్మాయి చదువుకుంటుంది, ఇంట్లో మరి వేరే డిగ్రీనో తెలియదు. తండ్రి లేడు, చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ అమ్మాయికి మొబైల్స్ ఉంది కనుకనే మొబైల్ చాట్ చేస్తూ ఒక వ్యక్తిని ప్రేమించింది. ఇలాంటి సందర్భం తప్పుగా అనుకోకూడదు. ప్రేమించింది. ఓ రోజు అనుకోకుండా కుమార్తె ఫోన్ చూస్తున్నప్పుడు ఆ అబ్బాయి రాసినటువంటి మెసేజీలు అవి ఇవి చూసింది. చూసి సరే చూసేస్తున్నట్టుగా ఉంది, అందరితో అయిపోయింది. తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఒక రోజున అమ్మాయి కాలేజీకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి ప్రేమించిన వ్యక్తి ఈ ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఏదో మర్చిపోయని చెప్పి ఇంటికి తిరిగి వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత ఎమ్మట మళ్ళీ ఏదో సందర్భం కోసం వస్తే బెడ్రూమ్లో తల్లి తను ప్రేమించిన ప్రియుడు ఉన్నారంట. ఎలాంటి పరిస్థితుల్లో చూడండి. తను ప్రేమించిన ప్రియుడు, తనకు జన్మనిచ్చిన తల్లి ఒకే రూములో ఉండటం చూసినప్పుడు గుండెలు బాదుకుంటూ, ఏంటమ్మా ఇది నేనే తప్పు చేశాను, నువ్వేంత ఘోరంగా చేశావంటే, తల్లి అంటే ఆంతులు పొడిస్తే గోడకేసి స్పాట్లో చచ్చిపోయిందంటే కూతురు. ఎలాంటి తల్లి అనుకోవాలి మనం? చూడండి, ఆలోచన చేయండి. ఇదేదో సీక్రెట్ కూర్చుంది కాదు, ఇవన్నీ వార్తల్లో వచ్చినాయి. మాయదారు అయ్యే కంటపడుతున్నాయి, ఒకసారి చెవును పెడతా ఉంటాయి విన్న విషయాలన్నీ కూడా. ఇంత ఘోరంగా పాపం పెరిగిపోతున్నప్పుడు యోసేపులాగా పరిశుద్ధతగా ఉండాలంటే సాధ్యమేనా? ఆలోచన చేయండి. కనుకనే ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఘోరమైన విషయాలు. దేవుని బిడ్డల పరిశుద్ధత కలిగి ఉండాలి. యోసేపు కాపాడుకున్నట్టు పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. అందుకని ఆమె మాట వినలేదు, అయినా విడిచిపెట్టలేదు. 12వ వచనంలో ఉన్న విషయం, అప్పుడు ఆమె తన వస్త్రము పట్టుకుని తనతో శయనించమని చెప్పగా అతను తన వస్త్రం ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయిన. హల్లెలూయా, హల్లెలూయా. ఒక రోజున ఎవరూ లేరు, ఎమ్మటే తన వస్త్రం పట్టుకుందంట. రమ్ము అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు, అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను విడిచిపెట్టు, నా యజమానికి అన్యాయం చేయను, దేవు దృష్టిని పాపం చేయనమ్మా, నన్ను విడిచిపెట్టు అంటున్నప్పుడు ఆమె ఇబ్బంది మరీ పెట్టేసి చేస్తున్నప్పుడు వస్త్రం పట్టుకున్నప్పుడు వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. తన కోరిక తీర్చలేదు కనుకనే ఆ వస్త్రం పట్టుకొని భర్త రాగానే, ఇదిగో హెబ్రీయుడు, నువ్వు తీసుకొచ్చిన వ్యక్తి నన్ను ఈ విధంగా చేయటానికి వచ్చాడని చెప్పి భర్తకు చెప్పి యోసేపుని చెరసాల వేయించి, ఒకవేళ చెరసాల్లో పడి ఉండొచ్చునేమో కానీ, శిక్షకు గురవచ్చునేమో కానీ, దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఉన్నాడా లేదా చెప్పాలి. ఉన్నాడా లేదా? మనం కూడా అలాగే నీతిమంతులుగా ఉండాలి లేదా? పరిశుద్ధతను కాపాడుకోవాలి లేదా? పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి లేదా? దేవుడు ఎందుకు రాయించాడంటే యోసేపునట్టుగా పరిశుద్ధతగా ఉండండి, యోసేపు కాపాడుకున్నట్టుగా పవిత్రమైన జీవితాన్ని కాపాడుకోండి, నీతి కలిగి జీవించండి, నిజాయితీగా ఉండండి. అపవిత్రమైనది ఏది చేసిన పాపానికి వచ్చే జీతము చెప్పాలా? మరణం. అది రెండవ మరణం. పాపానికి వచ్చే జీతం మరణం అంటది. కనుక ఎవరు చూడలేదులే, దావీదు ఎవరు చూడలేదులే అనుకుని దేవుడు చూశాడు, ప్రవక్తను పంపించి శిక్షించాడు ఆయన్ని. కనుక నిన్ను నన్ను ఆ విధంగా శిక్షించకుండా ఉండాలంటే మనం పాపాన్ని చూసి పారిపోవాలి. ఈయన పారిపోయాడండి, పాపాన్ని ద్వేషించాడు, దూరంగా వెళ్ళాడు. యవనస్తుడు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దేవునికి భక్తి కలిగిన జీవితాన్ని రక్షించుకున్నాడు. ఆయన ఇంత బాధలు తర్వాత చెరసాల్లో వేయటం, చెరసాల అధిపతిని దేవుడు ప్రేరేపించినప్పుడు అతను ఒక మంచి ఉన్నతమైన చెరసాల నాయకుడిగా అందులో మెయింటెనెన్స్కి అతనికి అప్పగించటం, ఫరో యొక్క ఇద్దరు
పనివారు ద్రాక్షారసం అందించే పానదాయకులు ఏం చేశారంటే చెరసాల్లోకి రావటం, వారి కలల భావాలు వివరించటం, తర్వాత ద్రాక్షారసం అందించేవాడు ఉద్యోగం రావటం, మరొకడు మరణించటం 3 రోజుల్లో. ఆ కలభావాలు జరిగిన తర్వాత మరొక సమయం ఫరో గారి కళలు వచ్చినాయి, 2 కళలు. వాటి భావం చెప్పేవాడు ఆ దేశంలో ఎవరు కూడా లేరు. అప్పుడు ఆ ద్రాక్షారసాన్ని అందించేటువంటి వ్యక్తి చెరసాల్లో ఉన్నప్పుడు నాకు ఒక వ్యక్తి హెబ్రీడు కలభావాన్ని చెప్పాడయ్యా, మీకు ఇచ్చిన కలభావాన్ని చెప్పగల సమర్థుడు అతనే అని చెప్పినప్పుడు యోసేపుని ఫరో పిలిపించాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చిన కృపను మనం కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలంట? కృపను కాపాడుకోవాలి. దేవుడు మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్న సందర్భాన్ని గ్రహించుకోవాలి. దేవుడిచ్చిన వరం, నాకు ఆ వరం ఇచ్చాడు, ఈ వరం ఇచ్చాడు అంటాం కాదు, ఇచ్చిన వరాన్ని కాపాడుకోవాలి. అర్థమవుతుందా? కాపాడుకోవాలి ఇచ్చిన వరాన్ని. యోసేపు కాపాడుకున్నాడు. పాపం ద్వారా అది వెళ్ళిపోతుంది, నా పాపాన్ని విడిచిపెట్టేసి దూరంగా పారిపోయాడు కనుకనే దేవుని ఆత్మ అతని మీద నిలబడి ఉంది. ఆ ఫరో యొక్క కలలకి భావం చెప్పడం జరిగింది. భావం చెప్పిన తర్వాత అతనికి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయండి? యోసేపు కంటే ఉన్నతమైన స్థితి. దేవునికి స్తోత్రం చెబుదామా? ఇన్ని కష్టాలు, ఇన్ని ఇబ్బందులు, అన్నల చిత్రహింస చేయబడి ఫరో ఇంట్లో అవమానాలు ఎదుర్కొని చేయని తప్పుకి అతను జైలుకి వెళ్ళిపోయి కఠినమైనటువంటి అవమానాలు, పరిస్థితులు, ఒక్కడే నాకు తల్లి తండ్రి అన్నదమ్ములు ఎవరు లేక ఒక్కడి ఎంత ఏడ్చాడో రాత్రి పగళ్ళు. ఒంటరి జీవితంలో ఉన్న వాళ్ళకి అర్థమైంది. ఒంటరి జీవితం అనుభవించిన వాళ్ళకి ఆ బాధ ఏమిటో అర్థమో. యోసేపు ఆ విధంగా ఎవరూ లేక ఎంత అల్లాడి, తన బాధను ఎవరు చెప్పుకోలేక ఎంత దుఃఖపడి ఉన్నాడు. దేవుడికి తనకు తోడే ఉన్నాడు కనుకనే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని. ఆదికాండం 41:38 చూడండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వల్ల దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని నేను 40వ వచనం చదవండి, అదంతా ఎక్కువ అవుతుంది. 40వ వచనం తర్వాత, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణై ఉందునని యోసేపుతో అనెను. కలల భావాలు చెప్పేశాడు. కలల భావాలు చెప్పేసిన తర్వాత దానికి విధానం కూడా చెప్పాడు. 7 సంవత్సరాలు కఠినమైన కరువు వస్తుంది, 7 సంవత్సరాలు పంట పండిద్ది, 7 సంవత్సరాలు పండిన పంటని జాగ్రత్త చేసుకుంటే కరువు దాన్ని ఎదుర్కోవచ్చు రాజుగారు అని చెప్పి ఫరో గారికి కలభావం చెప్పాడు, అర్థాన్ని చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరి వల్ల అవుతుంది ఇంత గొప్ప కార్యం? దేశంలో పండే పంట అంతా తీసుకొచ్చి నిల్వ చేయటం అంటే ఎవరి వల్ల అవుతుంది కనుక ఇది ఎవరి వల్ల కాదు, అది నీ వల్లనే అవుతుంది అన్నాడు యోసేపు. ఫరో గారు ఏమన్నాడంట? నీ వల్ల దేవుని ఆత్మ కలిగిన మనుషుని కనుగొనగలమా? ఈ కళని దేశంలో జ్ఞానులు కానీ ఎవరు కూడా చెప్పలేకపోయారు, కానీ నీవు చెప్పావు కనుక నీలో దేవుని ఆత్మ పనిచేస్తుంది. దేవుని ఆత్మ కలిగిన మనుషువి కనుక ఈ సమస్యని, ఈ కరువుని ఎదుర్కొన్నట్టుకు నీవే సమర్థుడివి, ఎవడ వల్ల కాదు కనుక నీవే అని చెప్పేసేసి 38లో చెప్పాడు. 40వ వచనంలో ఏమంటాడంటే, నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. ఫరో అంటున్నాడు యోసేపు, జాగ్రత్తగా గమనించండి. ఏమంటున్నాడంట? నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను, నా ప్రజలందరూ నీకు విధేయులయ్యుందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనే ఉందునని యోసేపుతో చెప్పాను. ఎక్కడ వాడు? పోతిఫర్ ఇంట్లో పనోడు, ఇంటి అధికారి అయిపోయాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? చెరసాల్లోకి వెళ్ళి పడ్డాడు. చెరసాల్లోంచి ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి దేవుడు ఎలాగ తీసుకెళ్ళి ఫరో తర్వాత ఉన్నతమైన స్థితిలోనికి, సింహాసన విషయంలో నీకంటే నేను పైవాడిని, మొత్తాన్ని నీ చేతిలో పెడుతున్నాను. ఎలాగన్నాడంట? సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడిని ఉందని యోసేపుతో చెప్పాను. అంతా నీకు లోపడుతుంది, సింహాసనం ఒక్క విషయంలోనే నీకంటే నేను పైవాడు. అంటే రాజు తర్వాత రాజే కదా, ఎంత ఉన్నతమైన స్థితి వచ్చిందో చూడండి, ఆలోచన చేయండి యోసేపు గారికి. ఇంకా అంటాడు 41వ వచనం, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పిన. 42, మరియు ఫరో తన చేతినున్న ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతను నెక్కించెను. అప్పుడు వందనము చేయడని అతని ముందు జనులు కేకలు వేసి అటు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత. ఒంటరి వాడండి, అన్నలు ద్వేషించారు, కొట్టారు, అవమానపరిచారు. వీడి కళ్ళగనేవాడంట, వీడికి అంట మనం నమస్కారం చేయాలంట, వీడిని చంపితే కళలేమైపోతాయో తండ్రి గద్దించాడు.
అన్నలు గద్దించారు, పగబట్టుకున్నారు, చంపడానికి ప్రయత్నం చేశారు, చివరికి అమ్మేశారు, ఒక వస్తువు అమ్మేసినట్టు. దేవుడు విడిచిపెట్టాడా? చెప్పాలా? విడిచిపెట్టాడా? ఎక్కడ తీసుకెళ్ళాడు? ఈజిప్ట్ దేశంలో ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారము ఆలోచన చేయాలి. నీకు ఈ రోజున కష్టాలు రావచ్చు, దేవుడిని నమ్ముకొని ఉన్నావు, నీకు కష్టాలు ఉండొచ్చు, నీకు ఇబ్బందులు ఉండొచ్చు, ఇంటి వారి ద్వారా కావచ్చు, బయట వారి ద్వారా కావచ్చు, కానీ కష్టాల కలకాలం ఉండవు, శ్రమలు ఎల్లకాలం ఉండవు, ఒక రోజున వెళ్ళిపోతాయి. యోసేపుని అన్నలు ఎంత చిత్రవద చేశారో, ఎంత బాధ పెట్టారో, చివరికి దేవుడు అతను తీసుకొని వెళ్ళి ఈజిప్ట్ దేశం మీద రాజు తర్వాత రాజు స్థాయిలో కూర్చోబెట్టాడు. సింహాసన విషయంలో ఒక్కటే నీకంటే నేను పెద్దవాడిని, అంతా నీకు లోబడుతుంది. వందనాలు చేపించాడు, బంగారపు గొలుసుని వేయించాడు, అధికార బొంగరాన్ని పెట్టించాడు, సన్నపురాన వస్త్రాలు వేసాడు. ఫరో రెండో రథం మీద కూర్చోబెట్టి యోసేపుకు వందనాలు చేయండి అంటే, యోసేపు గారు వందనాలు, యోసేపు గారు వందనాలు, అందరూ వందనాలు చేశారు. దేశంలో ఉన్న వారంతా కూడా. ఎంత ఘనత, ఎంత గొప్ప ఇది ఆలోచన చేయండి. మనకు అలాగొస్తే మన వాళ్ళని మళ్ళీ గుర్తుపెట్టుకుంటామా? చెప్పండి, గుర్తుపెట్టుకుంటామా? ఒకవేళ మనం అంత స్థాయిలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు ప్రభుత్వాలను మనం చూస్తున్నాం కదా, ఆ పార్టీ గెలిచిన తర్వాత ఈ పార్టీ వాళ్ళ మీద, ఈ పార్టీ కదా ఆ పార్టీ దాడులు జరుగుతున్నాయి, అందరికీ తెలిసిన విషయాలు. ఒకవేళ మనల్ని ఇబ్బంది పెట్టినట్టు అన్నలు ఉంటే, తమ్ముళ్ళు అనబడి వారు ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నల మీద ఏం చేస్తారు వీళ్ళు? కక్ష తెచ్చుకుంటారు లేదా? ఏమండి ఇట్లా చేశారు మేము విడిచిపెడతానా అని కక్ష తెచ్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ యోసేపు ఆ పొరపాటు చేయలేదు. ఏమి చేయలేదంట? ఆ పొరపాటు చేయలేదు. దేనికంటే దేవుని ప్రేమ కలిగిన వాడు, సహోదరులు ప్రేమించే మనసు కలిగిన వాడు. అందుకని అంటాడు 45:1 కానించి కొన్ని మాటలు మనం చదువుకుందాం. చాలా విషయాలు 8వ వచనం దాకా ఉన్నాయి, కానీ కొన్ని మాటలు మనం త్వరగా చదువుకుందాం. 41 ఆదికాండము 1వ వచనం కానించి యోసేపులో ఉన్న నిజమైనటువంటి ప్రేమ ఏమిటో నేను చదువుతాను. దయచేసి మీరు జాగ్రత్తగా వినండి, తదుపరి ముగించుకునే సందేశాన్ని. అప్పుడు యోసేపు తన యుద్ధ నిలిచిన వారి ఎదుట తను అణుచుకొన చాలక నా ఎదురుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. యోసేపు తన సహోదరులకు తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరును అతని ఎద్దుకు నిలిచి ఉండలేదు. అతను ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులు ఫరో ఇంటి వారుని వినిరి. అప్పుడు యోసేపు నేను యోసేపు నా తండ్రి ఇంకనూ బ్రతికున్నాడని అడిగినప్పుడు అతని సహోదరులు అతని ముఖం ముందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు నా దగ్గర రండని తన సహోదరులు చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరు యోసేపు నేనే, అయినా నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అది మీ సంతాపం పుట్టింపనీయకుడి. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. 2 సంవత్సరాల నుండి కరువు దేశంలో ఉన్నది. సేద్యమైన కోతైన లేని సంవత్సరములు ఇంకో 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశంలో మిమ్మల్ని శేషంగా నిలుపుటకు ప్రాణముతో కాపాడుకున్నట్టుకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయనను ఫరోకు తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగాను నియమించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ 7 వచనాల్లో 8 వచనాల్లో ఉన్న భావం ఏంటంటే, మీరు నన్ను అమ్మివేశారు, మీరు నన్ను కొట్టారు, మేము నీకు చాలా కీడు కలగజేశాము, నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు అని మీరు భయపడతారేమో. దయచేసి మీరేమి భయపడవద్దు. మీరు నన్ను కొట్టలేదు, మీరు నన్ను అమ్మనలేదు, ఇది దేవుని చిత్తము. దేవుని స్తోత్రం చెబుదామా? ఎవరంటారండి ఆ మాట? చెప్పండి, ఎవరంటారు? దేవుని చిత్తము. మీరు నన్ను కొట్టడము దేవుని చిత్తము, గుంటలో పడవేయటం దేవుని చిత్తము, నా అంగీని తీసి మేకపిల్ల రక్తములకు ముంచి తండ్రికి ఇవ్వటం దేవుని చిత్తము, 25 తులముల వెండి నాణ్యములకి వాళ్ళకి అమ్మివేయటం దేవుని చిత్తము, ఫరో ఇంటికి వెళ్ళటము దేవుని చిత్తము, అతని భార్య ఆ విధంగా చేయటం దేవుని చిత్తము, నేను పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తము, చెరసాల్లో వెళ్ళటము దేవుని చిత్తము, ఫరో కళ్ళ భావాలు చెప్పడం దేవుని చిత్తము, ఇక్కడ నేను రాజుగా ఉండేటువంటి దేవుని చిత్తము. ఎందుకో తెలుసా? 7 సంవత్సరాల కరువు వస్తుంది, ఆహారం ఉండదు. ఆ టైంలో ఆహారం లేక మీరంతా చనిపోతారు. మీ కొరకై, దేశంలో ప్రతి మానవుని కొరకై దేవుడు అంచెలుగా నన్ను అటు ఇటు తిప్పుకుంటూ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి
తన ద్వారాగా దేశం అంతటికి కరువు అనేది లేకుండా ఆహారం సమృద్ధిగా వచ్చడం కోసం తన ప్రజల నిమిత్తమే తీసుకొచ్చాడు. కానీ మీరు నన్ను కొట్టనో లేదు, నన్ను దూషించనో లేదు, నన్ను అమ్మనో లేదు. ఇది దేవుని చిత్తము, మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని ఏం చేయను, మీరు భయపడొద్దు అన్నలారా అని. ఎంత ప్రేమ కలిగిన మాట చూసారా? ఒక మనిషి జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. ఏదో కారణం ఉంటుందంట. ప్రతి మనిషి యొక్క జీవితము ఏదో కారణం ఉంటుంది. శ్రమ కలిగింది, బాధ వచ్చింది అనుకుంటాం, కానీ దీనికి ఒక కారణం ఉంటుంది. ఏముంటుందంట? నా పెద్ద కుమార్తె జబ్బును పడకపోతే, నా పెద్ద కుమార్తె ఆమె ఈ విధంగా పరిస్థితులు రాకపోతే ఇక్కడ నిలబడి మీకు ఈ వాక్యాన్ని చెప్పేవాడిని కాదు, ఈ గ్రామంలో దేవుని సేవకుడిగా పంపబడేవాడిని కాదు. అర్థమవుతుందా? దేవుని చిత్తము మాకు ప్రభు చూపించాడు. పెద్ద కుమార్తెని దేవుని సేవకురాలకు చూపించారు. నా చేతుల్లోనే తన చివరి శ్వాస విడిచింది. సృహద పడిపోయింది పాస్టర్ గారు. పడిపోగానే ఒక దివ్య దర్శనం వస్తుంది. ఆ దివ్య దర్శనంలో కంటి చూపరా అంతబట్టికి నీరే ఉన్న పెద్ద సముద్రంలాగా పెద్దమ్మాయికి 2 రెక్కల దేవుని దూతల వలె ఉన్నాయంట. ఆ రెక్కలాడించుకుంటూ ఆకాశంలోకి ఎగిరిపోయి తను ప్రయాణం చేస్తూనే ఉంది. అలాగే ఎంత దూరం ప్రయాణం చేసిందో తెలియదు, కానీ కంటి చూపు వార నీరే కనపడుతుంది. ఆకాశంలో ప్రయాణం చేస్తుంది. వెళ్ళిపోయి ఆకాశంలో చిన్న నక్షత్రం కనపడినంత వాటికి కనపడకుండా వెళ్ళిపోయింది. ఎమ్మటి మెలకు వచ్చి ఆ ఒళ్ళో పెట్టుకుని పెద్ద కుమార్తెతో నేను ఏడుస్తున్న సందర్భంలోనే చెప్పింది, అమ్మాయి ఇలా కనపడిందయ్యా, అమ్మాయి మన అమ్మాయి కాదు, దేవుని దూత. ఈరోజు సేవకు రావటం కోసమే దేవుడు ఆ విధంగా మా బిడ్డ ద్వారాగా మనల్ని తీసుకొచ్చాడని చెప్పింది. దేవునికి స్తోత్రం. ఏది జరిగినా మన మంచికి. ఏమిటంటే అది ఏది జరిగినా మన మంచికే, కానీ మనకి నష్టానికి కష్టానికి కాదు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. మనకు ఎందుకు శోధనలు వస్తున్నాయా, ఎందుకు దూషించబడుతున్నామో అనుకుంటాం, అంతా మన మంచికే. యోసేపులో ఉన్న మంచి మనసు ఏమిటంటే సహోదరులను ప్రేమించేవాడు. దేవుని బిడ్డలైనటువంటి మనము దేవుని నమ్ముకున్నటువంటి వారిని కూడా మనం ప్రేమించాలి. వాళ్ళు మనం ద్వేషిస్తారు, దూషిస్తారు, మనకి ప్రతి అడుగులో శ్రమ పెట్టాలని వాళ్ళు ప్లాన్ చేస్తారు. అయినా నీ ప్రేమే గెలవాలి. ఏం గెలవాలంట? నీ ప్రేమే గెలవాలి. వాళ్ళే ఒకరోజు అనవసరంగా మనం తొందరపడి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. మందే తప్పు అనుకునేటువంటి స్థాయి ప్రేమ వాళ్ళ మీద కుమ్మరించాలి. యోసేపు అదే ప్రేమను చూపాడు. యోసేపును బట్టి మనం ఎలాంటి పరిస్థితిలో ఆలోచన చేస్తే, మొదటగా సహోదరులను ప్రేమించేవారు ఉండాలి, చెడును ఆశ్రయించుకునేవారు ఉండాలి. అలా ఉండాలంట. చెడును అసహించుకునేవారు ఉండాలి, సహోదరులు ప్రేమించేవారు ఉండాలి. యోసేపు ఏ విధంగా భక్తి జీవితం కలిగి ఉండి ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వచ్చిందో, అదేవిధంగా నీలో నాలో మనలో భక్తి జీవితం కలిగి ఉండాలి. ఇంకొక విషయం, 4వ మాట ఏమిటంటే, యోసేపు నీతిమంతుడు, తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు పోతీఫరు భార్య విషయంలో. కనుక నీవు నేను మనం ఈ మాటలు వింటున్న ప్రతి వారికి కూడా మన పరిశుద్ధతను కాపాడుకోవాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. నీతిమంతులు ఆ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా రండి అంటాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీతిమంతులుగా ఉండాలి. 4వ విషయం అంటున్నాడు. 5వది ఏమంటే పాపానికి దూరంగా ఉండాలి. 6వ విషయం ఏంటంటే ఉన్నతమైన స్థితి. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఆఖరి మెట్టి ఏమిటో దేవుడిచ్చేది ఉన్నతమైన స్థితి. ఫరోకుని ఎలాగ పెట్టాడని ఆలోచన చేస్తే, కాబట్టి దేవుడు కానీ మీరు ఇక్కడికి నన్ను పంపలేదని చెప్పేసి ఫరోకు ప్రభువుగాను దేవుడుగాను నన్ను నియమించాడని చెప్పి యోసేపు చెప్పి ఎంత గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు. యాకోబు కుమారుడిగా ఉంటే గొర్రెలు కాసుకుంటూ ఆడే ఉండేవాడు. ఇంత నలగకొట్టబడి హింసలు పొందినవాడు ఫరోకే దేవుడైపోయాడంట. ఆలోచన చేశారా? అక్కడే వివాహం చేసుకున్నాడు. 2 కుమారులు కలిగారు ఆయనకి. కనుక నీవు నేను కూడా ఆలోచన చేయండి. దేవుని బిడ్డలుగా మనం ఎదగాలి. యోసేపు అన్నల్లాగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు కూడా భయంకరమైన ఇబ్బంది పరిస్థితిలోనే ఉన్నారు. కనుక నీవు నేను అలా ఉండకుండా యోసేపులో ఉన్నప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కాస్త సమయం